నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ ఉదయాన మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరందరూ వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సిస్టమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సుమారుగా మనకు ఒక 90 minutes పడుతుంది. కంప్లీట్ విస్తారం, ఫుల్ డీటెయిల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగూ మీరు వచ్చేసారు, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. వచ్చిన తర్వాత ఎలాగూ ప్రెజెన్స్ అయ్యాము, దాంతోపాటు మనం గనక మనస్ఫూర్తిగా వినగలిగితే మన బ్రతుకులలో ఒక కొత్త మార్పు వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఒక పాజిటివ్ మైండ్ తోటి, ఒక ఓపెన్ మైండ్ తోటి మిత్రులారా, ఎన్నో రంగాలలో మీకు అనుభవాలు ఉన్నాయి. అవి ఒక చేదనుభవాలు కావచ్చు, తీపి మధుర స్మృతులు కావచ్చు, అనుభవాలు కావచ్చు. కానీ కొద్దిసేపు అవన్నీ పక్కన పెట్టేసి మనం దీన్ని వినాల్సిన అవసరం ఈరోజు ఉంది. విన్న తర్వాత మిత్రులారా, ఏ కంపెనీ మన కంపెనీ కాదు, ఏ కంపెనీ మన కంపెనీ కాదు. కానీ మనం చేస్తున్నటువంటి పని మూలంగా, మనం ఇస్తున్నటువంటి సమయం మూలంగా మనకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సెంటిమెంట్స్ అవసరం లేదు, ఈగో అవసరం లేదు. కారణం మిత్రులారా, మన జీవితంలో పెరుగుతుంది వయసు అని అనుకుంటాము, కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోము. మిత్రులారా, 10 సంవత్సరాల క్రితం ఎంత పని చేశామో ఈరోజు ఎంత పని చేస్తున్నాము, రాబోయే 10 సంవత్సరాల తర్వాత మన శరీరంలో శక్తి అనేది క్షీణిస్తుంది. కానీ దానికి కావలసినటువంటి డబ్బు, న్యాయం, ఇవి కావాలా మిత్రులారా? కాబట్టి సబ్జెక్టు చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇంత ఈజీ పని ఎక్కడా ఉండదు. అయితే మిత్రులారా, మరి ఈ 1.5 hour దేనికోసం? కంప్లీట్ తెలుసుకోవడం కోసం. వర్క్ చాలా సింపుల్ అండి, ప్రతి వ్యక్తి చేయగలిగినటువంటి వ్యక్తి. మీరు అర్థం చేసుకోండి, జస్ట్ మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేయిస్తే డబ్బులు సంపాదించేటటువంటి సిస్టమ్ అండి. మనం చేసే పని డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసినట్లయితే మనకు డబ్బులు వచ్చే సిస్టమ్. ఒక నయా పైసా సింగిల్ ఎన్పి పెట్టకుండా ఒక యూజర్గా, ఒక వినియోగదారుడిగా అవకాశం ఉంది. ఇకపోతే ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది జీవితకాలంలో. ఒక 1770 రూపాయలతోటి, ఇది పెట్టుబడి కాదండి, ఇన్వెస్ట్మెంట్ కాదండి. కేవలం మనం ఒక క్యాట్ కార్డ్ ఎలా కొనుక్కుంటా ఉన్నామో ఆర్టీసీలో, అలా ప్రైమ్ మెంబర్ తీసుకుంటే 178 కోట్లు మిత్రులారా. 1% మనం సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు. దానికి నేను ఏం చేయాలి సార్? కంపెనీలో ఎలాంటి నియమం లేదు, ఎలాంటి కండిషన్ లేదు. మనిషి పోయిన తర్వాత నలుగురు అవసరం అంటారు మిత్రులారా. ఉన్నప్పుడు మనం ఒక్క వ్యక్తిని తీసుకురాగలిగితే ఈ భారతదేశంలో, ఒక్క వ్యక్తిని, ఓన్లీ 1%, 40 కోట్ల రూపాయలు ఉన్నాయి మిత్రులారా. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ 2 పనులు మనతోటి సాధ్యం అవుతుందా? ఒక 1770 రూపాయలతోటి ఏ వ్యక్తి అయినా కూడా ఎఫర్ట్ చేయగలడు జీవితకాలంలో ఒకసారి. దాని తర్వాత ఈ భూమి మీద
137 కోట్ల జనాభాలో ఒక్క వ్యక్తికన్నా డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా లేదా మనకు మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఒక వ్యక్తికి అయితే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయాల్సింది జనాలు కాదు, మన లోపల ఆ యొక్క కావాలి అనేటటువంటి తపన. రామకృష్ణ పరమహంస వ్యాకులత అని చెప్తారు, డిజైర్ కాదండి, బర్నింగ్ డిజైర్ కనుక ఉన్నట్లయితే ఒకరేంది 10 ఏంది 100 ఏంది ఎంతమంది అయినా జనాలు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ వర్క్, చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్, కానీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉండాలి. కాబట్టి ఈ 90 మినిట్స్ మీరు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 90 మినిట్స్ కనుక మీకు మంచిగా అనిపిస్తే వెంటనే మీరు పని స్టార్ట్ చేసేసేయచ్చు. ఏకసంతాగ్రాహి ఉంటారు కొంతమంది, అర్థం అయిపోతుంది. నేను అదే విధంగా చేశా, సైన్అప్ తోటే ప్రైమ్ మెంబర్ అయిపోయా. కానీ ఇంకా మన మనసులో ఎక్కడనైనా ఏమైనా మలినం ఉన్నట్లయితే మీకు రెండో రోజు మూడో రోజు ఈ విధంగా మిత్రులారా 3 రోజులు రోజుకు 3 గంటలో అప్పుడు మీరు డూ ఆర్ నాట్ సెషన్ ఉంటుంది, చేయాలా వద్దా అప్పుడు నిర్ణయించుకోవచ్చు. అందరి కోసం కాదు, అది మైండ్ క్లీనింగ్ కాని వాళ్ళ కోసం. ఇక మిత్రులారా, ఆ తర్వాత మీరు గనక ఈ రోజు నుంచే కావచ్చు డిసిషన్ నిర్ణయం అయిపోయినాక నాకు ఏమొస్తుంది సార్ అంటే 3 నెలలు గనక మీరు మాట తప్పకుండా మడిమ తిప్పకుండా మీరు పని చేసినట్లయితే మిత్రులారా రోజుకు 3 నుంచి 4 వేల రూపాయలు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇంతే పని అయిపోయింది, సబ్జెక్ట్ ఇంతే. కానీ మిత్రులారా 1770 రూపాయలు కట్టడం పెద్ద సబ్జెక్టు కాదు. ఈ భూమి మీద 1770 ఏళ్లను ఒక్కరినో ఇద్దరినో ముగ్గురు 5 మంది తేవడం సమస్య కాదు. కానీ ఆ టీమును మెయింటైన్ చేయాలన్నప్పుడు వాళ్లకు మన టీంలో వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, లెర్నింగ్ ఫస్ట్. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో తర్వాత దాన్నే డూయింగ్ అంటారు. చాలా మందికి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండడం వేరు, తెలవడం వేరు. మిత్రులారా, మనం ఈత నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము ఈత నేర్చుకోవాలనుకుంటే నీళ్ళల్లో దుంకుతేనే మనకు ఈత వస్తుంది తప్ప నీళ్లను చూస్తే మనకి ఈత రాదు. ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి మనం మొదట తెలుసుకుంటాము, లెర్నింగ్, డూయింగ్. ఆ తర్వాత మిత్రులారా టీచింగ్. ఇప్పుడు నేను చేసే పని ఏంది? టీచ్ చేస్తున్నా, చెప్తా ఉన్నా. చెప్పే దాంట్లో మిత్రులారా ఎక్కడ కూడా అబద్ధం చెప్పకూడదు. కన్ఫ్యూజింగ్ బిజినెస్ అంటారు మార్కెట్లో, అది అల్పకాలికమైనటువంటి. కాబట్టి లెర్నింగ్, డూయింగ్, ఆ తర్వాత టీచింగ్, ఆ తర్వాత హెల్పింగ్. మిత్రులారా హెల్ప్ చేస్తా ఉన్నాం, ప్రార్థించే పెదవుల కంట సహాయం చేసే చేతులేమినా. అయిపోయింది, ఇంతేనండి. ఇంత ఈజీ సిస్టమ్. అయితే ఎక్కడ పప్పులో కాలేస్తారు జనాలు అంటే వేరే వాళ్లకు చెప్పే దగ్గర మిస్ అవుతాం. కాబట్టి మిత్రులారా, కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా సరే మీరు జీవితంలో ప్రాక్టికల్ గా ఉండండి, మీరు నేర్చుకోండి. ఈరోజు నేను ఆయన వస్తలేడు ఈయన వస్తలేడు ఎవరు రావాల్సిన అవసరం లేదు, మీరు రాండి, మీరు నేర్చుకోండి. మిత్రులారా నేను అదే పని చేశాను. 3వ తారీఖు అక్టోబర్ 2019 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఈ సిస్టమ్కి ఎంటర్ అయినప్పుడు నేను ఒక్కడే. కానీ మిత్రులారా మీ అందరి సహకారంతో, సీనియర్ల సహకారంతో ఈరోజు 25,000 మంది దాటాము యావత్ భారతదేశంలో. ఏ ఒక్క ఇంటికి కానీ నేను ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టలేదు మిత్రులారా. కేవలం నేను నేర్చుకుంది లెర్నింగ్, డూయింగ్, ఆ తర్వాత టీచింగ్, హెల్పింగ్. ఇంతే మిత్రులారా. ఇది చేయడం ద్వారా ఈరోజు ఆ స్థితికి వచ్చాను. దాంతోపాటు రోజుకు 3 నుంచి 4,000, 5,000 రూపాయలు నేను తీసుకుంటున్నప్పుడు, నేను తీసుకున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోలేరు? కాపీ పేస్ట్ మిత్రులారా ఈ వ్యాపారం. ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. సో పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. మిత్రులారా మీ యొక్క మొబైల్ ఈ విధంగా హారిజంటల్ ఉంచండి. నేను చూపించేటటువంటి ప్రతి చిత్రం ఇక్కడ మీకు స్పష్టంగా అగుపిస్తుంది. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు కనుక మీకు నచ్చితే 3 రోజులు కంటిన్యూ చేయాలి.
ఆ తర్వాత మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో నెక్స్ట్ మనీ. మరి ఏం విప్లవం తెచ్చింది, ఎలాంటి విప్లవం తీసుకొచ్చింది చూద్దాం. నేను ఒకటే చెప్తా మిత్రులారా, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అదే విధంగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత మిత్రులారా, ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో భారతదేశంలో ఎంతో మంది ఇబ్బందుల పాలైన మాట వాస్తవం. కానీ ఎందుకు జరిగింది? ఈరోజు 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ 100% గవర్నమెంట్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మనీ మిత్రులారా. కాబట్టి ప్రతి పాయింట్ ను మీరు నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్ కానివ్వండి, పర్సనల్ మీటింగ్ సంబంధించి ఉంటే లిఫ్ట్ చేయండి, లేకపోతే ఫోన్ ను కట్ చేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఈరోజు నిర్ణయం తీసుకునే రోజు. నా జీవితంలో మిత్రులారా 3వ తారీఖు అక్టోబర్ 2019 నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. సేమ్ ఈ రోజు కూడా మీ జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది మిత్రులారా. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే పని ఇంత చిన్నది అయినప్పటికీ ఈ పనిని మనము, ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం మిత్రులారా? ఒక పిక్చర్ లో బాబుమోహన్ చెప్పారు, ఎందుకు, ఏమిటి, ఎలా. అది ఒక కామెడీగా చెప్పి ఉండొచ్చు, కానీ దాని వెనక ఎంతో అర్థం ఉంది మిత్రులారా. పని చిన్నదైనప్పటికీ ఆ పనిని చేయించడానికి కావలసినటువంటిది మన జీవితంలో కలలైనా ఉండాలి, లేదా బాధ్యతలైనా ఉండాలి. ఈ రెండు మాత్రమే వాటిని నడిపిస్తుంది. ఒక సైకిల్ కు 2 పయ్యలు ఎలా ఉంటాయో మనిషికి బాధ్యతలను ఉండాలా, లేకపోతే కలలు ఉండాలి. కలలు, బాధ్యతలే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మిత్రులారా, ఉన్న స్థితి నుంచి. అయితే అది ఎలాంటి కళ అయి ఉండొచ్చు? మన జీవితంలో మనం సంపాదిస్తున్నటువంటి డబ్బులతో పాటు అదనంగా ఒక ఆదాయం కావాలనే కళ ఉండి ఉండొచ్చు మీకు. ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలనే కళ ఉండి ఉండొచ్చు. డ్రీమ్ కార్ కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం, డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం మిత్రులారా అర్థం చేసుకోండి. ఈ రోజు ఇదేమన్నా అత్యాశనా, దురాశనా? మన పిల్ల పాపలతోటి ఒక కారులో తిరగాలనుకోవడము ఇదేమన్నా అత్యాశనా, దురాశనా? ఒక ఇల్లు కట్టుకొని మన ఇంటి ముందు మన బోర్డు రాసుకొని నిజాయితీగా ఒక గూళ్ళో ఉండడం, రోటీ కపడా మకాన్ అంటారు మిత్రుల. ఇదేమన్నా అత్యాశనా, దురాశనా? కాదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటిది. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల ద్వారా అది ఎంతవరకు అవకాశం ఉంది మిత్రులారా? ఈ ప్రజెంటేషన్ వాళ్ళ కోసము. ఆ తర్వాత ఒక సొంత వ్యాపారం చేయాలి. వ్యాపారం అంటే మిత్రులారా వేరే వాళ్ళ యొక్క శ్రమను, వేరే వాళ్ళ సమయాన్ని మనము పిండి చేయడం కాదు. ఇక్కడ మనము వ్యాపారం అంటే దాని ఉద్దేశము టీం వర్క్ మిత్రులారా. మనమంతా కలిసి, ఇక్కడ ఎవరు ఎంప్లాయీ కాదండి. ఈ రోజు నా టీంలో 25,000 మంది ఉన్నారు మిత్రులారా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను కోటీశ్వరుడు కావడానికి నేను అతనికి సహాయం ఎలా అందించాలి, నా ఆపన్న హస్తాన్ని ఎలా అందించాలని ప్రయత్నం చేయాలి. వాళ్ళంతా నా టీమోలే. నెక్స్ట్ మనీలో ఎన్నో టీంలు ఉన్నాయి, మరి నా టీంలోకి ఎందుకు వచ్చారు వాళ్ళు? కాబట్టి అతను గనక ఫెయిల్ అయినట్లయితే పూర్తి నైతిక బాధ్యత నాదే అనేటటువంటి ఒక బాధ్యతతోటి మనం పనిచేయాలి మిత్రులారా. సిఎన్చారి టీంలో ఫెయిల్ అవ్వడానికి కుదరదు. కానీ ఒక్కవేళ గనక ఫెయిల్ అవుతే, ఫెయిల్ కావాలని అతను అనుకుంటే మనం ఏం చేయలేం. అందుకే నేను చెప్తా ఉంటాను, సిఎన్చారి టీంలో మర్డర్స్ ఉండయి, ఓన్లీ సూసైడ్స్ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాం తప్ప వేరే విషయం లేదు. ఆ తర్వాత ఒకవేళ గనక అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అంటారు మిత్రులారా. కాబట్టి ఒకవేళ ఏదైనా తెలిసి తెలవక వ్యాపారాలలో నష్టం కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కేవలం మీరు నాకు ఈరోజు ఒక 3 గంటల సమయం ఇవ్వండి. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయాలి మిత్రులారా. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు అనుకున్నాం, అన్యదా మీరేం భావించొద్దు. ఒకవేళ గనక ఎవరైతే కరెక్ట్గా 7 గంటలకు వస్తారో, వచ్చినటువంటి ఫస్ట్ వచ్చిన 5 మందికి నేను ఒక 10,000 ఎందుకండి, 1,000 రూపాయలు ఇస్తానని అన్నాను అనుకోండి, ఎన్ని గంటలకు మీటింగ్కి వచ్చేవాడు? అంటే మనం ఎంతసేపు సర్దుకుంటాం అన్నమాట. అది కాదు మిత్రులారా, 1,000 రూపాయలు కాదు. సమయ పాలన జీవితంలో అవసరం. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఫస్ట్ గివ్ ద రెస్పెక్ట్ టు ద టైం. జీవితంలో ఏది పోయినా సంపాదించవచ్చేమో, కానీ సమయం పోతే సంపాదించాం మిత్రులారా. కాబట్టి అలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ మిత్రులారా. మన తల్లిదండ్రులు మనకి ఏం చేశారు కాదు,
మనము మన పిల్లలకి ఈరోజు విద్యను అందించాల్సిన అవసరం ఉంది. ఆ మంచి విద్య అందించాలంటే దానికి మళ్ళీ డబ్బు కావాలి. ఆ డబ్బు మళ్ళా కనుక సంపాదించాలి. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ మిత్రులారా. డబ్బే కాదు మనిషి జీవితంలో, డబ్బుతో పాటు మన జీవితంలో సమయం కూడా ఉండాలి. కానీ వాస్తవం చూడండి మిత్రులారా, మీరు ఒక ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగం అయితే 30 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇక నువ్వు పనికి రావు, నీ దగ్గర శక్తి లేదు, ఇంటికి వెళ్ళిపో అంటే రిటైర్మెంట్ పదవి విరమణ తర్వాత కూడా మిత్రులారా నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజు మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఇంకా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. దీని అర్థం ఏంటిది? దీని అర్థం ఒకటే మిత్రులారా, వాళ్ళు ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యారు కానీ జీవితంలో ఇంకా రిటైర్మెంట్ కాలే. కానీ మిత్రులారా, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో కేవలం 2 సంవత్సరాలు 24 నెలలు గనక మీరు మడిమ తిప్పకుండా మాట తప్పకుండా రోజుకు 3 గంటలు గనక పనిచేసినట్లయితే 2 సంవత్సరాలలో మనం రిటైర్మెంట్ అయిపోతాము. ఒక ఇన్కమ్ పైప్ లైన్ మనకు వస్తుంది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సిస్టంలో మనం ఉన్నాం. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. కానీ జీవితాంతం పని చేయాలి, జీవితం తర్వాత కూడా పని చేయాలి, వృద్ధాప్యం వచ్చిన దగ్గర పిల్లల దగ్గర అడుక్కోవాలి, అలాంటి కళలు ఉన్న వాళ్ళ కోసం కాదు మిత్రులారా. ఇది అనేక ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా అంటే మనిషి జీవితంలో ఒక నేమ్ అండ్ ఫేమ్, ఎన్ని డబ్బులు సంపాదించినప్పటికీ ఏది చేసినప్పటికీ పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానరు. అందుకే మిత్రులారా చివరిన కీర్తి శేషులని పెడతారు. శేషం అంటే తెలుగులో బాగారం చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఏం మిగిలిచ్చాం మనం? పెద్దగా అయ్యాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కన్నారు, ముసలోళ్ళు అయ్యారు, చనిపోయారు. ఇవి జంతువులు కూడా చేస్తున్నాయి మిత్రులారా. జంతువులు కూడా పిల్లలు కానీ మనకంటే మంచిగా చూస్తున్నాయి వాళ్ళ పిల్లలను. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకంటూ ఒక ఐడెంటిటీ, గుడ్ ఐడెంటిటీ, క్యారెక్టర్ మిత్రులారా, ఇది మనం జీవితాంతం దీనికోసం పని చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. మిత్రులారా, మానవ సేవే మాధవ సేవ. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, నలుగురికి మంచి చేసే గుణమే మనదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్వ మతాల సారం ఒకటే ఉంది మిత్రులారా, డూ గుడ్ బీ గుడ్. మీరు మంచిగా ఉండండి, మంచి చేయండి, ఫినిష్. సర్వ మతాల సారం ఇంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమాజం నాకేమి ఇచ్చింది కాదు, నేను వెళ్ళే లోపల ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ మిత్రులారా. డెఫినెట్ గా వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామ్. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఇందులో మీకు అన్ని ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. డెఫినెట్ గా ఇది ఇక్కడ సాకారం అవుతుంది. నోట్ చేసుకోండి, ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా, ఇది ఇండియన్ కంపెనీ మిత్రులారా. ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏమైంది మీకు తెలుసు. పెద్దలు ఎంతో మంది చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు, మన భారతదేశం మళ్ళీ గడిలో పడాలంటే, ఒక దారిలో పడాలంటే మనం స్వదేశీ కంపెనీలే చేయాలి, స్వదేశీ వస్తువులే వాడాలి మిత్రులారా. ఇది ఎంతో శుభ పరిణామం. స్వకార్యము స్వామి కార్యము రెండూ ఉన్నాయి. ఇది ఒక సంతోషించే విషయం. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ఐటీ కంపెనీ మిత్రులారా. ఇది ఒక ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ సంస్థ స్టార్ట్ అయింది. 7.5 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే మీ చేతిలో ఉన్న నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీకి జన్మనిచ్చింది నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ మనీ ఏంటిది? నెక్స్ట్ మనీ అనేది ఒక వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ టు మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్ మిత్రులారా. ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతా ఉంటారు మిమ్మల్ని, సార్ నెక్స్ట్ మనీ అంటే ఏంటిదండి? ఇది తెలియాలి కదా. వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. లర్నింగ్, డూయింగ్, టీచింగ్. లర్నింగ్, డూయింగ్, టీచింగ్, హెల్పింగ్ మిత్రులారా. లర్నింగ్, డూయింగ్, టీచింగ్ చేయాలి. అయితే ఏంటిది అది? అందుకు మీకు చెప్తా ఉన్నా. వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా. టెక్నాలజీ. ఈ రోజు డబ్బులు ఎవరి దగ్గరకు ఉంటున్నాయంటే, ఎవరి దగ్గర అయితే బ్రెయిన్ ఉందో, ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఉందో వాళ్ళ దగ్గరనే డబ్బులు నిక్షిప్తం అవుతున్నాయి మిత్రులారా. అర్థం చేసుకోండి.
సమాజం అప్డేట్ అవుతా ఉంది, పరివర్తన చెందుతా ఉంది. సమాజం మారినప్పుడు మనం మారాలి, మారకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. అది ఒక మనిషికే కావచ్చు, వస్తువు కావచ్చు. మిత్రులారా, ఉదాహరణకు చూడండి, మీరు ఈరోజు రాజ్దూత్ సైకిల్ మోటార్లు, ఎస్డి సైకిల్ మోటార్లు లేవు, అదృశ్యం అయిపోయినాయి. పాత పిక్చర్లలో చూడండి, కనిపిస్తుంది మీకు. ఈరోజు హెచ్ఎంటి వాచులు, ఆల్విన్ వాచులు లేవు అంటే ఆ కంపెనీలు అప్డేట్ కాలేదు మిత్రులారా, అవుట్డేట్ అయిపోయింది. ఎప్పుడు అప్డేషన్ జరుగుతూ ఉండాలి. అది ఒక కంపెనీకి కావచ్చు, మనుషులకు కూడా కావచ్చు. కొందరు చెప్తారు సీతయ్య ఎవడి మాట వినడు అన్నట్టు, కొందరు వినరండి. వినకపోతే కర్మ, వదిలేయాలి అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కేవలం నేను కూడా మీకు కేవలం సలహా ఇస్తున్నా మాత్రం, అంతే తప్ప మిత్రులారా మిమ్మల్ని నేను మోటివేట్ చేయడం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లేదు. నేను మీతోటి కేవలం నాకు ఏదైతే జరుగుతుందో అది మాత్రమే మీతోటి పంచుకుంటున్నా మిత్రులారా. అయితే నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ యాప్. అయితే ఉదాహరణకు మీకు చెప్తాను మిత్రులారా, ఈ టెక్నాలజీ యాప్లో మీకు ఉదాహరణ ఎందుకు చెప్తాను నేనంటే, ఆ ఉదాహరణతోటి మీకు స్పష్టత కావాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా ఇది. మనం ఒకప్పుడు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, లేదా మన ఊర్లో కానీ వేరే ఊరు వెళ్ళినప్పుడు ట్యాక్సీ కానీ ఆటో కానీ బుక్ చేసినప్పుడు దాదాపుగా మనకు మోసం జరిగేది. ఒక స్పష్టత ఉండేది కాదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు డబ్బులు అడిగేవాడు. కానీ మన ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చాక, మన యొక్క మొబైల్లో స్మార్ట్ ఫోన్ వచ్చాక, అందులో డౌన్లోడ్ చేసుకొని మనము ఒక ఊబర్ కానీ ఓలా కానీ డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి అని అక్కడ ఎంటర్ చేసేస్తే మనం రోడ్డు పైన నిలిచి అరవాల్సిన అవసరం లేదు, మనం ఉన్న దగ్గరికి ఆ వెహికల్ వచ్చేస్తుంది. ఒక స్పష్టత వచ్చింది. తర్వాత మోసం పోయింది, సంతోషపడ్డాం మనం. కానీ అది ఏంటిది? ఆ ఒక ఊబర్ కానీ ఓలా కానీ వాళ్ళ వెహికల్స్ కావండి. వెహికల్స్ వాళ్ళు వేరే, ప్రయాణం చేసే ప్రయాణికులం మనం వేరే. ఈ రెండింటిని అనుసంధానం చేసినందుకు అక్కడ 20 to 30% ఆ కంపెనీ, ఆ సాఫ్ట్వేర్, ఆ యొక్క టెక్నాలజీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, మనకు ఆకలేసినప్పుడు మనము భోజనాలు ఆర్డర్ ఇచ్చాం, అది స్విగ్గీ జొమాటో కావచ్చు. ఇవి తెలియని విషయాలు చెప్పట్లేదు మీకు, కానీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీరు వేరే వాళ్ళకి చెప్పాలి. లర్నింగ్, డూయింగ్, హెల్పింగ్ మిత్రులారా. లర్నింగ్, డూయింగ్, టీచింగ్. టీచింగ్ చేయాలంటే వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు తెలియాలి కదా. కాబట్టి మిత్రులారా, తెలుసుకోవాలి, తెలపాలి. అదేవిధంగా జొమాటో, స్విగ్గీ కూడా వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ఇవన్నీ తెలుసు మీకు. కానీ అక్కడ ఏం జరిగింది వెనక? 20 to 30% ఆ టెక్నాలజీ తీసుకోండి. అదేవిధంగా మిత్రులారా, హోటల్స్ కావాలనుకున్నప్పుడు ఓయో, ఓయో హోటల్స్ వాళ్ళే కావండి, హోటల్స్ వాళ్ళే కావు. వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేసాము, ఆ ఊరు వెళ్ళాలనుకున్నాము, ఏ హోటల్ ఉందో చూసుకున్నాము, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము, అక్కడ బస చేసినాము, ఆ డబ్బులు పే చేసేసినాము, వచ్చేసినాం, అంతే, అంతవరకే. కానీ ఏ ఒక్క హోటల్ కూడా ఓయో వాళ్ళే కావు. సో మిత్రులారా, ఈ విధంగా ఉదాహరణ తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. మీకు ఉదాహరణ ఎందుకు చెప్తా ఉన్నా, ఒకటికి 4 సార్లు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు గుడ్ లిజనరే గుడ్ స్పీకర్ అవుతారు. వేరే వాళ్ళని చెప్పొద్దు, ఎప్పుడు కూడా ఒకరిని ఏలెత్తి చూపెట్టొద్దు, మనకు 3 ఏళ్ళు చూపిస్తాయి. సో ఆ పరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది మిత్రులారా. మనం నేర్చుకోవాలని నేర్పించే పని ఉంది కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నా. ఆ తర్వాత సర్వీస్ రంగంలో ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవన్నీ కూడా మనము వాడుతున్నాం. అవి సర్వీస్ సెక్టర్ మిత్రులారా, టోటల్లీ టెక్నాలజీ. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి దానిపైన కొత్త వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, ఓహో ఈ కంపెనీ కూడా 20 to 30% తీసుకునేటానికి వచ్చిండొచ్చు, అక్కడనే మనం పప్పులో కాలేస్తాం. నో, ఇది అలా రాలే. ఈ కంపెనీ ఫస్ట్ సారి ఇండియా లోపల డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ప్రొడక్ట్ అనేది ఓల్డ్ సిస్టమ్. ప్రొడక్ట్లు కనుక మీరు అమ్మాలనుకుంటే మిత్రులారా, నెట్వర్క్ లో చేరి ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఒక షాప్ పెట్టుకోండి, ఇంకా బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఏం కండిషన్ ఉండదు, రైట్ లెఫ్ట్. కాబట్టి ఓల్డ్ ట్రెండ్ ఏంటిది? డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రొడక్ట్లు అమ్మడం ఓల్డ్ సిస్టమ్. కానీ మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ వచ్చింది, B2B, బిజినెస్ టు బిజినెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ టెక్నాలజీ రంగంలో B2B. మిత్రులారా, మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ B2C. అందుకే మనకు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నాము, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది, గూగుల్ పే అయింది, మన బ్రతుకులలో మార్పు రాలే. కానీ అనతి కాలంలో మిత్రులారా,
ఈ రోజు మనం చూస్తున్నాము ఫస్ట్ నెల నేను వచ్చినప్పుడు నా ఇన్కమ్ 3,900, మొన్న జూలై నెల ఇన్కమ్ 65,000 రూపాయలు మిత్రులు. కారణం ఏంటిది? కేవలం ఒకటే, B2B. అయితే ఈ యొక్క కంపెనీ ఆ యొక్క మార్జిన్ ఏదైతే ఉందో 10%, 90% ద్వారా వచ్చింది మిత్రులారా. ఇది ఒక బ్యాక్ ఎండ్ లో ఇది తయారు కావడానికి కారణం ఏంటి మిత్రులారా? నోట్ చేసుకోండి. 2017 1 జనవరిన ఈ కంపెనీ వచ్చింది. కానీ ఈ కంపెనీ రావడానికి కారణం ఏంటి? ఎందుకు, ఏమిటి, ఎలా? మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. అప్పుడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకు ఈ కంపెనీ CMDని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన విషయం ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2Cలు, మనం B2B అనే డిజైన్ లో స్టార్ట్ అయింది. దాని తర్వాత నోట్ చేసుకోండి మిత్రులారా, ఈ కంపెనీ రథసారథి CMD అభిషేక్ కుమార్ బర్మన్ సార్. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ అతను ఆ సంవత్సరంలో 2013 సంవత్సరంలో మీరు ఈ రోజు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. యంగెస్ట్ CMD ఆఫ్ 2013, 2013 సంవత్సరంలో అతి పిన్న వయసులో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ భారతదేశంలో అయిన వ్యక్తి మిత్రులారా. అతని వయసు ఆ రోజు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఎంతో మంది కంపెనీలు పెడతా ఉంటారు. ప్రొఫైల్ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కంపెనీలు పెట్టగానే పైసలు ఇస్తామనగానే దూరిపోతాం మనం. బట్ కంపెనీ యొక్క రథసారథి ఎవరైతే ఉంటారో వాళ్ళ భావాన్ని బట్టే కంపెనీ నడుస్తుంది తప్ప కంపెనీలో చేరితే కాదు. అందుకే నా 32 years లో నేను ఎన్నోసార్లు డిస్టర్బ్ అయ్యాను. కారణం ఏంటిది? నేను పని చేయలేదని కాదు, ఆ సంస్థ ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, వ్యక్తిగతంగా అతను ఏరోనాటికల్ ఇంజనీర్, ఒక మంచి ఉన్నత భావాలున్న వ్యక్తి. దానికి నిదర్శనం ఈ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి IT నాలెడ్జ్ ప్రకారంగా 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కంపెనీలో ఆయన ఒక యాప్ను డెవలప్ చేయొచ్చు B2Cలో. కానీ అలా చేయలేదు మిత్రులారా. వస్తున్నటువంటి బెనిఫిట్ను ఈ భారతీయులకు నేను ఏదైనా చేయాలి, ఒక నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి, ఒక చిన్న ఉద్యోగస్తులను పెద్ద ఉద్యోగస్తులు చేయాలి అనే ఒక భావనతోటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి 10%, 90% మిత్రులారా, 10% తను ఉంచుకొని మెయింటెనెన్స్ కు 90% మనకు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇది మీకు బ్యాక్ ఎండ్ గా జరిగిన స్టోరీ. ఆ తర్వాత కూడా మీరు చూడండి మిత్రులారా, ఎన్నో కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళ భావన ఏంటిది? డబ్బులు కలెక్ట్ చేయాలి, పారిపోవాలి, అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్. ఓని 10 లక్షలు, ఓని 1 కోటి, ఓని 2 కోట్లు కాగానే బిస్తర్ పల్టాయించుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇదే కదా మనకి ఇప్పటిదాకా జరిగింది ఇండియాలో. సో మై డియర్ ఫ్రెండ్స్, దాదాపుగా సంవత్సర కాలం వరకు మీన్స్ నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017 అవుతే మిత్రులారా 26 డిసెంబర్ 2017 అంటే దాదాపుగా సంవత్సర కాలం వరకు ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. అందులో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. ఇక్కడ మీకు పిక్చర్ లో 274 కనిపిస్తుంది. కారణం ఏంటిది? ఈ స్లైడ్ చేసినప్పుడు అక్కడ అంటే సీరియల్ నెంబర్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంటది? కొన్ని కంపెనీలను తీసేయడం జరుగుతుంది రూల్స్ ఫాలో కాకపోతే. కొన్ని కంపెనీలు యాడ్ అవుతా ఉంటాయి ఆల్ఫాబెటికల్ ప్రకారంగా. మిత్రులారా, ఈ రోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ను ఓపెన్ చేస్తే 278 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత మనం ఇంకా ఇది లైవ్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేట్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్. ఎందుకంటే భారతదేశంలో పనిచేయాలన్నప్పుడు భారతీయ గైడ్ లైన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ముందే చెప్పా మీకు B2C అంటే ఏంది, B2B అంటే. B2Bలో మనం ఒక పార్ట్నర్స్ తయారు చేస్తున్నాము. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్. మిత్రులారా, మరి కంపెనీ విజన్ ఏంటిది? కంపెనీ విజన్ చాలా స్పష్టంగా ఉంది మిత్రులారా. ఇందులో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈ రోజు మనము మన పేటిఎం నుంచి వేరే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాం, మన గూగుల్ పే నుంచి ఇంకో గూగుల్ పే పంపిస్తున్నాం, మన ఫోన్ పే నుంచి ఇంకో ఫోన్ పే పంపిస్తున్నాం. దీన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు మిత్రులారా. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది, మనం వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. అయితే ఈ రోజు మనము వాళ్ళలాగా డైరెక్ట్ గా ఎవరికి పడితే వాళ్ళకు పంపలేము.
ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, ఇది ఓపెన్ అవుతుంది. కానీ మనకేమైనా ప్రాబ్లం ఉందా? ఆ పని చేయడానికి ఎన్నో యాప్లు ఉన్నాయి ఆల్రెడీ B2Cలో. కానీ ఇక్కడ మన కష్టార్జితాన్ని మాత్రం మీరు వేరే వాళ్ళ అకౌంట్కి పంపొచ్చు. విత్ ఇన్ 3 సెకండ్స్ లోపల వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా మీ యొక్క అకౌంట్లో కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా ఇది డెఫినెట్ గా అయి తీరుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఆ తర్వాత మనం చూసినట్లయితే గమనించినట్లయితే మిత్రులారా ఇక్కడ మనకు రెండోది చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనర్ గా కావచ్చు. అంటే ఓనర్ అంటే మన ఎంప్లాయీస్ అట్లా అనుకోకూడదండి, టీమ్ వర్క్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా ఈ కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ అంటే మీకు తెలుసు ఆన్లైన్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అయింది, 100% అవుతుంది అతి త్వరలో. ఆ తర్వాత B2B మోడల్. మిత్రులారా B2B అనే కంపెనీ ఈ రోజు భారతదేశంలో మొట్టమొదట వచ్చిన కంపెనీ, భారతదేశం గవర్నమెంట్ గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. కానీ ఎన్ని కంపెనీలు వచ్చినా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది. అయితే కొంతమంది చెప్తా ఉంటారు మా కంపెనీ కూడా అలాంటిదే సార్. మిత్రులారా భారతదేశంలో ఉన్న పెద్ద రోగమే అది, జెలసీ, కుళ్ళు, కుతంత్రం. ఆలోచన చేయండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే మిత్రులారా నక్క పులి కాదు, కానీ ఆ వాతల బాధకు నక్క మాత్రము చనిపోతుంది. కంపెనీలు పెట్టడం గొప్పతనం కాదు, కంపెనీలు నడిపియడం గొప్పతనం. మిత్రులారా సర్వీస్ సెక్టార్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఆ ఛాలెంజెస్ తట్టుకునే ధైర్యము దమ్ము ఉన్న CMD అభిషేక్ కుమార్ బర్మన్ సార్. కాబట్టి మనం రైట్ వెహికల్ సెలెక్ట్ చేసుకోకపోతే, రైట్ జర్నీ సెలెక్ట్ చేసుకోకపోతే మన జీవితం స్పైల్ అయిపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా మిత్రులారా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో కంపెనీ విజన్ మిషన్ చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ మనీ USP ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మీకు ముందే చెప్పాను నేను. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ గనక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సర్వీస్ సెక్టార్ గురించి 36 సార్లు అందులో ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్. ఇందులో డబ్బుల పెట్టుబడి లేదు, మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, టెన్షన్ లేదు మిత్రులారా. ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యాపారం, టెన్షన్ లేని వ్యాపారం. ఇప్పుడు దాకా నెట్వర్క్ అంటే చాలా మంది భయపడడానికి కారణమే ఇన్వెస్ట్మెంట్. మిత్రులారా ప్రైమ్ మెంబర్ తీసుకోకుండా కూడా చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ, ఇలాంటి సిస్టమ్ మిత్రులారా ఇది. ఆ తర్వాత మనం చూస్తే ఈ రోజు 457 కంపెనీలు. మనం ఎప్పుడైనా కూడా భారతదేశంలో చట్టం లేనప్పుడు ప్రాబ్లం లేదు, కానీ చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని ఫాలో కావాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఫార్ములా కుడిచే ఎడమచే కాపీ పేస్ట్ అంతే ఉంటాయి, ఒకటి మీద ఒకటి దుమ్ము పోసుకోవాలి అంతే. ప్రొడక్ట్లు మంచివి కాదని అంటలేని మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ లో దొరికిన ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ లో దొరకాయి. కొంతమంది మాత్రమే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, ఒరిజినల్ నాలెడ్జ్ ఉంది, R&D డిపార్ట్మెంట్లు ఉంది, డాక్టర్లు ఉన్నారు, కొన్ని కంపెనీలకు ఉన్నారు. మళ్ళీ దాంట్లో కూడా కొంతమంది ఏం చేశారు, మ్యానుఫ్యాక్చర్ ఒకడే ఉంటాడు, ఆ ప్రొడక్ట్లకు వీళ్ళు ఏం చేస్తారు, లేబుల్ మారుస్తారు. తస్మాత్ జాగ్రత్త, ఇవన్నీ ఉన్నాయి. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవ్య. మిత్రులారా కాబట్టి ఈ రోజు 457 కంపెనీలలో ప్రొడక్ట్ మీరు కొనుక్కుంటున్నారంటే ఆరోగ్యం కోసం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ప్రొడక్ట్ని ఎందుకు పరిచయం చేస్తారు నా క్వశ్చన్? డబ్బుల కోసమే కదా మిత్రులారా. కాబట్టి మనకి ఇగో అవసరం లేదు, మన సమయానికి కూడా విలువిస్తుండు, మనకి కూడా డబ్బులు ఇస్తుండు కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఇంకో గుడ్ న్యూస్, వేరే దగ్గర మీకు ఏం చెప్తాడు, బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ కొనుక్కుంటేనే అసలు ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. మిత్రులారా ఎన్నో రకాలైన ఆదాయాలు వస్తుంది. ఇన్స్టెంట్ పేమెంట్, వాట్ ఏ వండర్ఫుల్. ఆశ్చర్యపు చాలా మందికి నమ్మశక్యం అయితే లేదు. ఇక్కడ పేమెంట్ కట్ ఆఫ్ డేట్ లేదండి, పే అవుట్ డేట్ లేదండి, 24/7 మిత్రులారా. మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది. ఇన్స్టెంట్ పేఅవుట్. ఆ పేఅవుట్ ఇచ్చేటప్పుడు గొల్లాలు లేవు. మరి అదే ప్రొడక్ట్ బేస్డ్ లో మీరు చూడండి, బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్ అంటారు. మళ్ళా రికమెండ్ చేసినాక మళ్ళీ మనం కొనకపోతే పీవీ బీవీలు, రైట్ లెఫ్ట్, ఇక్కడ ఏమీ లేదు మిత్రులారా. చివరాఖరికి సర్వీసెస్ కంపెనీ కాబట్టి సర్వీస్ అన్న
గొల్లెం ఉందా అంటే సర్వీస్ గొళ్ళాలు టార్గెట్స్ ఏమీ లేదు, టెన్షన్ లేని విషయం. డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్ సిస్టమ్ ఉంటే వాడుకోవచ్చు మిత్రులారా. తర్వాత ఈ యొక్క యాప్ను మనం ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు ఏవైతే వస్తువులు వాడుతుండ్రో దాంట్లో వాళ్ళకు పొదుపు అవుతుంది. జెన్యూన్ సేవింగ్స్. ప్రొడక్ట్సే కాదు మిత్రులారా, సర్వీసెస్. అది ఒక బస్సు ప్రయాణం అయితేమి, ఫ్లైట్ ప్రయాణం అయితేమి, టీవీ రీఛార్జ్ అయితేనేమి, ఎక్కడైనా సరే పక్క వాళ్ళకి ఏ రేటో మనకు అదే రేటు, కానీ మనకు కానీ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, చాలా కంపెనీలలో డబ్బులు ఇస్తారు. ఎక్కడి నుంచి అంటే ఆ ప్రొడక్ట్ రేటును హైక్ చేసి పెంచి దాంట్లో నుంచి మనకు తీస్తారు. అంటే అది ఏమైంది మిత్రులారా, ప్రొడక్ట్ సర్క్యులేషన్ కాస్త మనీ సర్క్యులేషన్ గా మారిందా లేదా అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్పా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని. ఈరోజు ఉదాహరణకు మీకు లైఫ్ బాయ్ పెట్టుకొని స్నానం చేసే అలవాటు ఉందా అనుకోండి, మీరు మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్ బాయ్ పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీగా మనము ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. కానీ చేయాలంటే లర్నింగ్ డూయింగ్ హెల్పింగ్, లర్నింగ్ డూయింగ్ టీచింగ్. ఆ తర్వాత హెల్ప్ చేయండి, డూప్లికేట్ చేయండి, ఫినిష్. మిత్రులారా టీమ్ మేనేజ్మెంట్ మొబైల్ ఫోన్ తోటే చేయొచ్చు. మనం మీరు పర్చేజ్ యూజర్ ఉండాలనుకున్నా మొబైల్ ఫోనే, మీరు అర్నర్ కావాలనుకున్నా మొబైల్ ఫోనే. ఈరోజు మొబైల్ ఫోన్ తోటి మీరు వింటుర్రు అంతే. కాబట్టి మిత్రులారా ఈ వ్యాపారం చాలా ఫాస్ట్గా వెళ్తా ఉంది. ఈరోజు 25,000 మంది దాటిరంటే నా గొప్పతనం అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. నా గొప్పతనం కాదు మిత్రులారా, సిస్టంలో ఉన్న గొప్పతనం. ఆ సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారి గొప్పతనం. ఆ సిస్టాన్ని అర్థం చేసుకొని నాయంబడి ఎవరైతే నడుస్తున్నారో నా జూనియర్ల గొప్పతనం. అందరు అర్థం చేసుకోరండి. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థమైన వాళ్ళు ఆగరు, అర్థం కాని వాళ్ళు కదలరు. అందుకే అందరి టీం ఒక విధంగా ఉండదు. అంటే వాళ్ళ మైండ్ క్లీనింగ్ను బట్టి వాళ్ళ దాన్ని బట్టి పొజిషన్స్ ఏర్పడతా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ చూడండి మిత్రులారా. ఈరోజు మీరు మీ మొబైల్ ఫోన్ తోటి వింటారు, నేను నా మొబైల్ ఫోన్ తోటి మాట్లాడుతున్నా. ఇంతకుముందు గతంలో మనం మీటింగ్కి వెళ్ళాలంటే చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. ఎంట్రీ ఫీజులు, వెళ్ళడానికి ఖర్చులు, మిత్రులారా ముందు డబ్బులు ఖర్చు చేసినాం. కానీ ఈరోజు అందరు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో. మీరు ఏదైనా ఈరోజు ఉద్యోగం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మిత్రులారా, కేవలం ఇంకొక 2-3 నెలల కోసమే మీరు మీ ఉద్యోగం ఇది ఫుల్ టైమర్గా మారిపోతారు మీరు. ఎందుకంటే మీరు ఏదో ప్రేమతోటి బాధపడడం లేదు, బాధ్యత కోసం మీరు ఈరోజు బాధపడతా ఉన్నారు. మీరు ఆ ఉద్యోగాలలో కుంగి కుషించిపోతా ఉన్నారు, మీరు నలిగిపోతా ఉన్నారు. కారణం ఏంటిదంటే బాధ్యతల కోసం మిత్రులారా. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ఒకడు జీతమే ఇయ్యనంటాడు, ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒకడు ఉద్యోగం మానే అంటాడు. కానీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు బాధపడుతున్నారు మిత్రులారా. అలాంటి కరోనా వచ్చిన తర్వాత యావత్ భారతదేశం కాదు, అమెరికా కూడా అతలాకుతలమైనటువంటి సందర్భంలో మేము ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ప్రతి నెల మాది గ్రోతింగ్ ఉందంటే నెక్స్ట్ మనీ గొప్పతనం మిత్రులారా. ఇంటి దగ్గర కూర్చొని ఇంత చక్కటి వ్యాపారం. కాబట్టి లర్నింగ్, డూయింగ్, టీచింగ్, హెల్పింగ్, డూప్లికేట్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే మనం ఉన్నంతసేపు పని చేస్తాం మిత్రులారా. ఎవరి కోసం చేస్తున్నాం? మన భార్య పిల్లల కోసం. అనుకోని సంఘటన ఏదైనా జరిగినట్లయితే వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి ఒక నామినేషన్ ఫెసిలిటీ ఉంది మిత్రులారా, జాబ్ సెక్యూరిటీ ఉంది. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు మీరు ఆలోచన చేయండి దీని గురించి. చేసిన తర్వాత మీకు నచ్చితే 3 రోజులు మీరు కంటిన్యూ చేయండి డౌట్స్ ఉంటే. లేకపోతే వర్క్ ఈ రోజే స్టార్ట్ చేయండి. మీరు ఈ రోజు టిఫిన్ చేసే లోపల మీ నిర్ణయం అయిపోవాలి మిత్రులారా. పాత లెక్క ఏంటిది, ఓల్డ్ సిస్టమ్ ఏంటిది? డూ ఆర్ డై అంటారు. డూ ఆర్ డై చేస్తారా? కానీ నేను చెప్పేది కొత్త సిస్టమ్ ఏంటంటే డూ బిఫోర్ డై. ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ మిత్రులారా. ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి 1770 రూపాయలతోటి. నేను అలానే తీసుకున్నా సైన్ అప్. లేదండి నా మైండ్లో ఇంకా కొద్దిగా క్లీనింగ్ కాలేదండి, నాకు డౌట్స్ ఉన్నాయి. కంటిన్యూ 1 డే 2 డే 3 డేస్ 3 రోజుల తర్వాత డూ ఆర్ నాట్ 4వ రోజు మిత్రులారా. ఆ తర్వాత మీ ఇష్టం.
ఉంటే కలిసి పని చేద్దాం, లేకపోతే లేదు. అంతే తప్ప ఖచ్చితంగా 3 రోజులు ఇన్న తర్వాత చేసుకోవాలని లేదు మిత్రులారా. ఆలస్యం అమృతం విషం. మిత్రులారా, నేను ఆ రోజు ఒక్క రోజు లేట్ చేసి ఉంటే ఈ రోజు నాకు వచ్చే ఇన్కమ్ ఒక రోజు లేట్ అయిపోయేది. అర్థం చేసుకోండి. ఈ రోజు 2,40,000 రూపాయలు నేను సంపాదించిన. మరి 2,40,000 రూపాయలు ఒక నెల తర్వాత నేను ఆలోచన చేస్తే నెల తర్వాత వచ్చేటి, సంవత్సరం తర్వాత అయితే సంవత్సరం తర్వాత. పోస్ట్పోన్ చేస్తే ఇన్కమ్ పోస్ట్పోన్ అవుతుంది మిత్రులారా. పోస్ట్పోన్ పద్ధతి కరెక్ట్ కాదు. టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం, ఇప్పుడు పాతరాతి యుగంలో లేము మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి ఈరోజు మారేది ఉంది కాబట్టి ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? చాలా ఈజీ అండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేయాలి. ఇన్స్టాల్ చేసాము, సైన్ అప్ లాగిన్. కొత్త వాళ్ళు సైన్ అప్ మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేయండి. సైన్ అప్ ఎలా చేసుకోవాలి ఇది స్క్రీన్ షాట్ చేయండి. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. టోటల్ భారతదేశంలో 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాక అన్ని కంపెనీలు చెప్తున్నాయి మేము ఫ్రీ సైన్ అప్ ఇస్తున్నాం. అవి స్టోరీలు. ఆ కంపెనీలలో సర్టెన్ టైం వరకు మీరు కిట్టు కొనుక్కోకపోతే మీ ఐడి అదృశ్యం అయిపోతుంది. ఏకైక కంపెనీ ఈరోజు భారతదేశ చరిత్రలో మీ ఐడి ఎప్పటికీ కూడా తీసివేయబడదు. ఇన్ఫినిటీ టైం. మీరు 6 నెలలకు రాండి, 6 సంవత్సరాలకు రాండి, 60 సంవత్సరాలకు రాండి, మీ యాప్ అలానే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ గుడ్ న్యూస్ మిత్రులారా. ఆ తర్వాత మీరు దీన్ని ఎలా సైన్ అప్ చేయాలి స్క్రీన్ షాట్ చేయండి. ఫస్ట్ స్టెప్ లో మీకు ఎవరైతే చెప్పారో అతని యొక్క యూజర్ నేమ్ అక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయండి, పేరు అలా సేమ్ పేర్లు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ యూజర్ నేమ్ అతందేనా, మొబైల్ నెంబర్ అతందేనా? మొబైల్ నెంబర్ వేరే వాళ్ళకు ఉండదండి. కాబట్టి ఇవి రెండు చెక్ చేసి అక్కడ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. స్టెప్ 1. స్టెప్ 2, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ లో ఎలాంటి నియమం లేదు. మీ ముద్దు పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, అంకెలు కావచ్చు, అక్షరాలు కావచ్చు. కానీ మిత్రులారా 4 లెటర్స్ నుంచి ఇవ్వచ్చు. కాబట్టి అయినంత వరకు చిన్నగా ఇవ్వండి. ఎందుకంటే రేపు ఈ యొక్క యూజర్ నేమే వేరే వాళ్లకు రెఫరల్ అవుతుంది. కాబట్టి మీరు అక్కడ ఇచ్చిన తర్వాత అది కంపెనీలో ఉందా లేదా పక్కన చెక్ చేయాలి. ఎందుకంటే కంపెనీ ఒక్కరికే ఇస్తుంది కాబట్టి. ఎప్పుడైతే మీరు అది చూసారో, నైట్ ఎడ్యుకేషన్ లో మీకు లైవ్ లో చేసి చూపిస్తా నేను. ఇప్పుడు ఇది థియరీ కాబట్టి చెప్తా ఉన్నాం. కంగ్రాచ్యులేషన్, యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా. 5వ స్టెప్ లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత 6వ స్టెప్ లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ లో మార్చుకోవచ్చు మళ్ళీ. అందులో 8 క్యారెక్టర్స్ నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అంకెలు ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి మిత్రులారా. తర్వాత సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ ఇచ్చేసి పక్కన ఐ మార్క్ ఓపెన్ చేసి ఆ తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి సైన్ అప్ అన్నారు అనుకోండి, వెంటనే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. మీరు ఇందులో సైన్ అప్ అయిపోయారు. చాలా ఈజీ అండి, చాలా స్మాల్ వర్క్ అండి, స్మార్ట్ వర్క్ అండి. దానికి మీ సీనియర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే చాలా కంపెనీలు చెప్తాయి ఫ్రీ సైన్ అప్ ఇస్తున్నాయి. కానీ ఒకే ఒక కంపెనీ మిత్రులారా, ఇక్కడ మొదట గుడ్ న్యూస్ ఏమనుకున్నాం మనము, మన యాప్ ఎప్పుడు డిలీట్ కాదు. రెండోది, ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు మిత్రులారా. ఈ రోజు మీ దగ్గరికి వచ్చి ఎవడైనా 500 కట్టు, 1000 రూపాయలు కట్టంటే వాళ్ళంతా మనీ సర్కులేటర్స్. కాబట్టి ఒక్కని కూడా ₹1 కట్టవద్దు మిత్రులారా. కట్టినమంటే మనదే తప్పు. సో ఇక్కడ ₹1 కూడా లేనటువంటి వ్యక్తి కేవలం సైన్ అప్ చేసుకొని తను యూజ్ చేసుకోవడం ద్వారా పని చేయాలనే రూల్ లేదు మిత్రులారా. అండర్లైన్ దిస్ పాయింట్, నోట్ చేసుకోండి. ఒక యూజర్ గా ఈ రోజు అర్థం చేసుకోండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. వస్తువులే కాదు మిత్రులారా, 2 వీలరు, 4 వీలరు, కమర్షియల్ వెహికల్స్, పిఏ పాలసీలు, టర్మ్ పాలసీస్, మెడిక్లెయిమ్, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంది మిత్రులారా. ఆ కమిషన్ మళ్ళీ మనకే వస్తుంది. ఆ తర్వాత మూవీ చూసాము, మూవీ చూసిన తర్వాత టికెట్ అప్లోడ్ చేస్తే అక్కడ మనకు కనకే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత మిత్రులారా పాన్ కార్డు బయట మనకు 200-300 ఖర్చు అవుతుంది. ఈ సెక్షన్ లో ఫ్రీగా పాన్ కార్డు 10 నిమిషాలలో వస్తుంది మిత్రులారా. ఈ రోజు మనం ఏమనుకున్నాము, లెర్నింగ్, డూయింగ్, టీచింగ్. అంటే లెర్నింగ్ మనం నేర్చుకుంది వేరే వాళ్ళకి చెప్పాలా.
వేరేలకు చెప్పాలి అంతే తెలుసుకోండి మిత్రులారా. ఈ విధంగా మీరు ఒక యూజర్గా, మీ ఫ్రెండ్ ఒక ఆయన అమెజాన్లో ల్యాప్టాప్ కొంటుండు, సేమ్ అదే అమెజాన్లో ల్యాప్టాప్, సేమ్ అక్కడ వచ్చే బెనిఫిట్స్ అన్ని, డిస్కౌంట్స్ అన్ని తీసుకుంటాడు. కానీ అదనంగా దీన్ని త్రోగా చేసినందుకు ఆయనకు అదనంగా ఒక క్యాష్ బ్యాక్ వచ్చింది. కానీ అతని దగ్గర అమెజాన్ గనక మొబైల్లో ఉంటే ఇంతకుముందు యాప్ను డిలీట్ చేసేసి అన్ఇన్స్టాల్ చేసి ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ మిత్రులారా చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు. ఆ తర్వాత సార్ దీన్ని నేను గనక ప్రచారం చేస్తే నాకు వస్తుందా? మనం ఎలానైతే పేటిఎంను మొబైల్ ఫోన్ చేసామో, ఏ విధంగానైతే గూగుల్ పే చేసామో, దీన్ని కూడా సేమ్ మనము ఫ్రీ యూజర్గా ఉండి ఫ్రీ అర్నర్గా కూడా మారవచ్చు మిత్రులారా. లక్షలు సంపాదించవచ్చు, కానీ టీం తయారు చేయాలి దానికి. ఆ తర్వాత మిత్రులారా రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్. ప్రైమ్ మెంబర్ కంపల్సరీ లేదండి, కానీ ప్రైమ్ మెంబర్కి ఎన్ని కోట్లు పెడుతున్నామో, కేవలం మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా మీకు కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నోట్ చేసుకోండి మిత్రులారా. నెంబర్ 1, ఈరోజు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఇండియాలో. అయితే అమెజాన్లో ఉదాహరణ చెప్తున్నా, అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్ అయిందా అవి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ కాకుండా పర్చేజ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటిదంటే ప్రైమ్ మెంబర్షిప్ కు డబ్బులు కడుతున్నప్పుడు సర్వీస్ ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద బెనిఫిట్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకేమవుతుంది, అక్కడ సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి. ఉదాహరణ రాసుకోండి, అమెజాన్లో 999. మీరు గనక అమెజాన్లో ప్రైమ్ మెంబర్ తీసుకొని ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకోవాలి, 10 సంవత్సరాలు అనుకుంటే 10,000 రూపాయలు. ఇక్కడ కూడా సర్వీసెస్ ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ మనీలో కూడా సర్వీస్ ఉంది. పేటిఎం వచ్చి 14 ఏళ్ళు అయింది, మనం వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కూడా మనకు సర్వీసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ సభ్యత్వము లైఫ్ టైం మిత్రులారా. రాసుకోండి, అక్కడ ఇయర్లీ, ఇక్కడ లైఫ్ టైం. మరి లైఫ్ టైం అన్నప్పుడు అక్కడ సంవత్సరానికి 1000 రూపాయలు అవుతే 999 అవుతే జీవితాంతం కాబట్టి 10,000 20,000 పెట్టవచ్చు. కానీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు పెట్టలేదు. కారణం ఏంటిది? ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు పెట్టలేదంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి మార్గాలు లేవు. కరోనా వచ్చిన తర్వాత ఉన్న మార్గాలు కూడా పోయినాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం ఒక 1,500 రూపాయలతోటి జీవితకాల సభ్యత్వం, లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది కంపెనీ, కమిట్మెంట్. ఇంకో పాయింట్ నోట్స్ చేసుకోండి మిత్రులారా. ప్రైమ్ మెంబర్స్ తీసుకునే ఏ కంపెనీ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వట్లేదు, రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే మీకు బయట క్రెడిట్ కార్డ్ అవి యూజ్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ అనే పదం విన్నారు మీరు, మీకు అనుభవం ఉంది. కానీ ఆ రివార్డ్ పాయింట్స్ అక్కడ ల్యాప్స్ అవుతాయి మిత్రులారా. సర్టెన్ టైం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ 1,500 తీసుకుంటే 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మిత్రులారా. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ రాసుకోండి అక్కడ. అంటే కంపెనీ తీసుకున్న డబ్బులు, సర్వీస్ ఏదైతే ఉందో అమెజాన్ లాగా మన డబ్బులు మనకు బ్యాక్ వస్తున్నాయి, కానీ వాటిని మనము రూపీస్ అనము, రివార్డ్ పాయింట్స్ అంటాం. రూపీస్ ఏంటి, రివార్డ్ పాయింట్స్ ఏంటిది అంటే అవి ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ కాస్త రూపాలుగా రూపాంతరం చెందుతాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్, బట్ ట్రాన్సాక్షన్ అది ఎలానో చూద్దాం. దాని తర్వాత మిత్రులారా ఈరోజు అంతా థియరీ చూస్తారు, నైట్ మొత్తం ప్రాక్టికల్ చూస్తారు మనం. దాని తర్వాత మూడోది నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పేటిఎంలో ప్రైమ్ మెంబర్ అయ్యారు, జొమాటోలో అయ్యారు, అక్కడ సర్వీస్లే వాడుకోవాలి మీరు. కానీ నెక్స్ట్ మనీ ఉద్దేశం చూడండి, మీరు ఎంత విశాల హృదయం ఉంది. వేరే కంపెనీలో చూడండి, వేరే కంపెనీ పక్క ప్రోడక్ట్ మంచిగా ఉన్నా కూడా వాడు మంచిగా లేదని చెప్తాడు. చూడండి మిత్రులారా, అలా చెప్తేనే కదా వీడి దుమ్ము వస్తేనే వీడికి వ్యాపారం వస్తుంది. కానీ మన దగ్గర అలా లేదు. నెక్స్ట్ మనీ అనేది అందరినీ వ్యాపారం చేసుకోమంటుంది, ఓపెన్ టు మార్కెట్. మిత్రులారా చివరాఖరికి ఎందుకు అలా అంటుంది అంటే కంపెనీ ఉద్దేశం ఇక్కడ తను బాగుపడాలని పెట్టుకోలేదు, అందరి వ్యాపారాలు బాగుపడాలి. కానీ అల్టిమేట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ కు కొంత డబ్బులు ఆదా కావాలి, ఇది కంపెనీ యొక్క ఇంటెన్షన్. తర్వాత మిత్రులారా ఫ్రీ సర్వీసెస్ కూడా కంపెనీలో ఉన్నాయి. ఫ్రీ సర్వీసెస్ అంటే కంపెనీకి ప్రత్యక్షంగా ఎలాంటి లాభాలు లేవు, క్యాష్ బ్యాక్ రాదు,
అలాంటి సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి మిత్రులారా. కాకపోతే మరి ఇక్కడ గనక ఇది యూజ్ చేస్తే 25% డిస్కౌంట్ పాయింట్స్ అని ఉన్నాయి మిత్రులారా. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్. అవి కూడా ల్యాబ్స్ కావు. ఎందుకు పెట్టింది సార్ అంటే కంపెనీ యొక్క ఏఎం ఏముంది? ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి మొబైల్ ఫోన్లో నెక్స్ట్ మనీ యాప్ ఉండాలి. నెక్స్ట్ మనీ యాప్ ఇంకా వేరే దానికోసం అతను వెళ్ళొద్దు, అన్ని ఒక్క దగ్గరే దొరకాలి. ఇది మాస్టర్ అప్లికేషన్ గా చేయాలనే ఆలోచనతో. కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మిత్రులారా. మనం కన్స్ట్రక్షన్ లో ఉన్నాము. రెండోది వచ్చేసి దీంట్లో ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న పేటిఎం లో కూడా ఆలీబాబా అందులో చైనా కంపెనీ పార్ట్నర్ ఉంది మిత్రులారా. ఇంకా కొన్ని B2C కంపెనీలలో వారెన్ బఫిట్ అనే వ్యక్తి కూడా పార్ట్నర్ గా ఉన్నాడు మిత్రులారా. మీరు కావాలంటే గూగుల్ మీరు సెర్చ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఈ కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ సార్ షేరింగ్ ఎంత ఉంది? 90%. షబ్నా మేడం 10%. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో 90% మనకి ఇస్తుండు మిత్రులారా. 10% తనని తీసుకుంటుండు. కాబట్టి ఈరోజు మనము బాధ్యత తీసుకోవాలి. మనము వేరే కంపెనీలు హంగు ఆర్బాటాల్లాగా ఇది ఉండదు మిత్రులారా. ఎందుకంటే హంగు ఆర్బాటాలు మన దగ్గరనే కలెక్ట్ చేస్తారు వాళ్ళు డబ్బులు. ఇక్కడ ఇతను ఆలోచన చేశాడు, ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు. దికావట్ కంపెనీలు అన్ని మనం చూసినాం మిత్రులారా. మనం బాగా చేతులు కాల్చుకున్నాము. మనం ఎంతో నష్టపోయాం మన జీవితంలో. పైన పొటారాలు, లోన లోటారాలు మిత్రులారా. ఈ రోజు దానికి తెరదించింది నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా. కాబట్టి మనమే ఇందులో బాధ్యులం. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు. నాకు చెప్పారు, నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయినా మీకు ఒక్క రూపాయి రాదు మిత్రులారా. కానీ ఈ కంపెనీ మనము ప్రచారం చేసినందుకు మనం డబ్బులు ఇస్తుంది. దానికి కూడా సమాజంలో కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. లోకులు కాకులు మిత్రులారా. ఎవరు ఎన్ని అన్నప్పటికీ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అరచేతి అడ్డం పెట్టి ఎవరు ఆపలేరు. నెక్స్ట్ మనీ యొక్క భవిష్యత్తును ఎవరు ఏమీ చేయలేరు. కారణం ఏంటిదంటే ఆ రథ సారథి మనోభావాలు అలాంటివి ఉన్నాయి కాబట్టి మిత్రులారా. కాబట్టి మీసాలు పెంచిన వాళ్ళందరూ తాండ్రపాపారాయులు గారు, విల్లు పట్టుకున్న వాళ్ళందరూ అల్లూరి సీతారామరాజులు కారు మిత్రులారా. అదేవిధంగా కంపెనీలు పెట్టిన వాళ్ళందరూ గొప్పోళ్ళు కారు. ఆ కంపెనీ నడిపించాలనే పటిమ ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటెన్షన్ మూలంగానే నడుస్తుంది మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. మన జీవితానికి మనమే నిర్ణేతలం. కాబట్టి మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ప్రైమ్ మెంబర్ కావడం వలన వచ్చే లాభాలు మీకు అన్ని చెప్పాను ఇక్కడ. ఆ తర్వాత చూస్తే 270 రూపాయలు GST కలిపి 1770 రూపాయలు పేమెంట్ చేస్తాం. అది కూడా మనము డిజిటలే, ఫిజికల్ లేదు మిత్రులారా. మొబైల్ ఫోన్ ద్వారా మనం చేస్తాం. ఆ తర్వాత మిత్రులారా, మోసం చేసిన కంపెనీలు మీరు చూడండి. ఒక పాన్ కార్డు మీద ఎన్నో అకౌంట్లు ఇచ్చాయి ఇంతకు ముందు. ఈ కంపెనీ మాత్రము ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ ఇస్తుంది మిత్రులారా. ఇది కూడా ఇంకా సత్యానికి ఇంకా ఇదొక నిదర్శనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం చేసే పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కూడా సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, కంపెనీకి ఇస్తాము. కంపెనీ మనకు ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది. మీ 1770 రూపాయలు మాకు ముట్టాయి, దీంట్లో GST ఇది ఉంది చెప్తుంది మిత్రులారా. లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి మనము ఒక క్యాట్ కార్డ్ ఎలానైతే కొనుక్కుంటున్నామో ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు డబ్బులు రావు మిత్రులారా. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే మీకు కేవలం సర్వీస్ మాత్రమే దొరుకుతుంది. కానీ మీరు పని చేస్తే మాత్రమే మీకు పైసలు వస్తాయి. పని చేయడం అంటే ఏం లేదు మిత్రులారా. ఒక LICలో ఏజెంట్ పాలసీలు అమ్ముతేనే అతనికి కమిషన్ వస్తుంది. కానీ అతను పాలసీ తీసుకుంటే మాత్రము ఒక పాలసీదారునికి సేవ మాత్రమే వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. రియల్ ఎస్టేట్ లో మీరు ఒక ల్యాండ్ కొనుక్కుంటే మీకు ప్రాపర్టీ వస్తుంది. కానీ మీరు ఆ రియల్ ఎస్టేట్ ను మార్కెట్ చేస్తే నలుగురికి ప్లాట్లు అమ్మితే మీకు డబ్బులు వస్తాయి. ఈ చిన్న తేడా కూడా తెలుసుకోరు కొంతమంది. ఈ కలికాల ఎండింగ్ లో ఏమైపోయింది మిత్రులారా, ఓవర్ నాలెడ్జ్ అయిపోయింది, తెలివి ఎక్కువ అయిపోయింది, అతి తెలివి అయిపోయింది, ఉండాల్సిన తెలివి లేకుండా అయిపోయింది మిత్రులారా. కాబట్టి మనము మనసుతోటి ఆలోచన చేయండి, అర్థం అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 1550 ఎలా రిటర్న్ వస్తాయి మనకు మిత్రులారా. ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్నిసార్లు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన ఇంట్లో టీవీ, మొబైల్ మన దగ్గర ఉన్నాయి, ఎవరైనా వాడుకోవచ్చు. ఉదాహరణకు మిత్రులారా,
మీరు 1550 రివార్డ్ పాయింట్లు మీరు యూజ్ చేసుకునేసరికి మీకు 3100 క్యాష్ బ్యాక్ మిత్రులారా, 4650 రూపాయలు. అంటే మనము ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నామో మనకు రిటర్న్ అయిపోతుంది. ఈ రోజు మనం బ్యాంకులో వెళ్ళి కూడా ఈ 1770 పెడితే మీకు 10 సంవత్సరాలకు డబల్ అవుతాయి మిత్రులారా. ఇక్కడ మాత్రం మీరు ఏ పని చేయనప్పటికీ మీరు కేవలం ఒక రీఛార్జ్ చేసుకున్నా కూడా మీ డబ్బులు మీకు వచ్చేటటువంటి సిస్టమ్ ఉంది మిత్రులారా. నాట్ ఓన్లీ రీఛార్జ్, ఆ తర్వాత మీకు బుకింగ్ సెక్షన్ లో అది ఒక బస్ బుక్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, హోటల్ బుకింగ్ అయితేనేమి, అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా. నెక్స్ట్ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. 60% సేవింగ్స్ అవుతుంది మిత్రులారా రాబోయేటటువంటి రోజులలో. ఈ రోజు మనము ఒక 15 లక్షలు దాటాం మనం. కానీ మిత్రులారా రేపు డిసెంబర్ వరకు మనం 1 కోటి మంది అవుతా ఉన్నాం. నెక్స్ట్ మనీలో రాబోయే రోజు ఈ రోజు నోట్ చేసుకోండి మిత్రులారా. పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా మనం ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఈ రోజు 1 కోటి మంది తయారైపోయినాక ఎంతమంది మ్యానుఫ్యాక్చర్స్ మన దగ్గరకు వస్తారు మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఇది ఫ్యూచర్ బిజినెస్ కాబట్టి కొంతమందికి అనుమానాలు, అపోహలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు, ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్ అయ్యాము కాబట్టి ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్ ఫ్రీ సర్వీసెస్ కూడా వాడుకోవచ్చు మిత్రులారా. ఇది మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఒక ఉదాహరణ, మీరు ప్రైమ్ మెంబర్ కావడంతో 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. మీరు ఎవరికీ చెప్పలేదు, మీరు మాత్రమే ఒక వినియోగదారునిగా ఒక సర్వీస్ తీసుకుంటున్నారు మీ మొబైల్ ద్వారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, అది ఇన్సూరెన్స్ అయితేనేమి, అన్ని రంగాలలో మిత్రులారా 18,731. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. ఇది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ, తక్కువ చేసుకుంటే తక్కువ మిత్రులారా. సంవత్సరానికి మీకు 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అవుతున్నప్పుడు 1770 రూపాయలు జీవితకాలంలో ఒక్కసారి మీరు పెట్టారు. 10,000 నుంచి 20,000 రూపాయలు ఎట్లాగూ మనం కొనాల్సిందే, ఎట్లాగూ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాబట్టి మిత్రులారా సంవత్సరానికి 10 నుంచి 20 వేలు మనకు మిగులుతున్నప్పుడు అది ఒక పిల్లల ఫీజులకో లేకపోతే పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా పడదా అర్థం చేసుకోండి. ఈ రోజు 1770 రూపాయలు మనం దాచుకొని మనం సాధారణ జీవితం గడపాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఈ 1770 రూపాయలతోటి మీరు ఒక వినియోగదారుడుగా వాడుకుంటూ మీ డబ్బులు మీకు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యాపార అవకాశం ఉంది మిత్రులారా. నాకు కేవలం మీరు రోజుకు 3 గంటల టైం ఇవ్వండి, 3 నెలలు నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి, రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు అంటే మిత్రులారా ఇక్కడ ఎవరికైనా లంచం ఇస్తున్నామా, ఏం చేస్తున్నాం మిత్రులారా అర్థం చేసుకోండి. కాబట్టి మీకు డౌట్స్ ఉంటే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు మిత్రులారా ఫైనల్ గా 4 days లా డూ ఆర్ నాట్ స్థితికి మీరు వస్తారు. 1770 రూపాయలు అనేది మిత్రులారా మీరు మార్కెట్లకు వెళ్ళి ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సర్వీసెస్ చెప్పా మీకు, అది ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి మిత్రులారా అక్కడ మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అది కూడా మనకు సర్వీస్ లో వాడుకోవచ్చు, మనం చూసాం. ఆ తర్వాత మిత్రులారా కంపెనీ యొక్క అర్నింగ్సే సేవింగ్సే అర్నింగ్ మిత్రులారా. ఈ రోజు 1770 రూపాయలతోటి సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది. మా సీనియర్ చెప్పగానే నేను వెంటనే అయిపోయా. కానీ కొంతమందికి ఎన్నో అనుమానాలు, గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోతారు. కానీ 1770 వచ్చేసరికి ఎక్కడికి లేని ఈగురం వస్తుంది, ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి మిత్రులారా. ఆ 1770 రూపాయలతోటి మనం ఒక సాధారణ జీవితాన్ని గడుపుదామా, లేదు ఆ 1770 రూపాయలే పెట్టుబడి అనుకొని మనం రెఫరల్ చేద్దాం. రెఫరల్ గురించి మీకు చెప్పా మిత్రులారా, లర్నింగ్ డూయింగ్ టీచింగ్, లర్నింగ్ డూయింగ్ టీచింగ్ రెఫరల్. ఈరోజు అమితాబ్ బచ్చన్ ఏం చేస్తున్నాడు, టీవీలో వచ్చి రెఫర్ చేస్తా ఉన్నాడు. నిజంగా అతను ఆ ప్రోడక్ట్ వాడుతుండో వాడతలేడో మనకు తెలియదు. కానీ మిత్రులారా ఈ రోజు మనము ఇక్కడ ఇది రెఫర్ చేయడం ద్వారా మనం చేసిందే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు మిత్రులారా. నా 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను ఎక్కడనైనా సరే, ఈవెన్ దో రియల్ ఎస్టేట్ లో కూడా నేను ప్లాట్ కొన్నాకనే వేరే వాళ్ళకి చెప్పిన తప్ప నేను కొనకుండా ఎవరికి చెప్పలేదు మిత్రులారా. నా క్యారెక్టర్ అది. ఇక్కడ కూడా నేను అంతే, ఇమ్మీడియట్ గా నేనన్నా చేతులు కాలితే నావి కాలాలి, ఫస్ట్ నాది కాలకపోతేనే వేరే వాళ్ళకి చెప్పాలి. కానీ ప్రజలతోటి మనం చెలగాటం ఆడొద్దు, ప్రజల డబ్బులతోటి చెలగాటం ఆడొద్దు, ప్రజల యొక్క జీవితాలతోటి చెలగాటం ఆడొద్దు మిత్రులారా. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని దేవుడు కొడతాడు మిత్రులారా. కాబట్టి నేను వెంటనే ప్రైమ్ మెంబర్ అయిపోయాను. అయిన తర్వాత రెఫర్ చేశాను మిత్రులారా. దాని పర్యావసానం ఈ రోజు చూడండి,
నేను హ్యాపీగా రోజుకు 3, 4, 5 వేల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్, ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో కూడా మిత్రులారా ఎలాంటి కండిషన్స్ లేవు. ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని మిత్రులారా ఈ రోజు మీకు కనిపిస్తున్న నెక్స్ట్ మనీ కేవలం 10% మాత్రమే. 5 to 10%. 90% నెక్స్ట్ మనీని ఇంకా చూస్తారు మిత్రులారా. ఇది నమ్మండి. కేవలం మీ 1770ని ధైర్యం చేయండి అంతే. ధైర్య సాహసే లక్ష్మి మిత్రులారా. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నో సెల్లింగ్ రిక్వైర్డ్. ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు. ఎవరి బలహీనతలను ఆధారంగా చేసుకొని డబ్బులు సంపాదిస్తుంటారు మిత్రులారా. స్పెషల్లీ ప్రొడక్ట్ బేస్డ్లో మీకు అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, మీరు వాడండి అని చెప్తారు. వాడిన ప్రతి వ్యక్తికి తగ్గిందా? లేదు. కొంతమందికి తగ్గింది. ఆ కొంతమందికి కూడా ఎందుకు తగ్గింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మూలంగానే తగ్గింది మిత్రులారా. సో ఏదైనా ఫస్ట్ బి ప్రాక్టికల్గా ఉందా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ఇన్కమ్, రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా 20%. ఇక్కడ మనము కంపల్సరీ ఇంతమందిని చేయాలనే రూలు లేదు, ఎంతమందినైనా చేయొచ్చు. అయితే మిత్రులారా మీరు ఈ రోజు 10 ప్రైమ్ మెంబర్లు చేయండి, రోజు 3,000 రూపాయలు తీసుకోండి. 20% అంటే 30 రోజులు చేస్తే మీకు ఒక 90,000 రూపాయలు వస్తుంది. అందుకే మన టైం ఎంత? ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పని చేయకపోతే డబ్బులు వస్తున్నాయా మిత్రులారా? అర్థం చేసుకోండి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వేరేల కోసం పని చేసి ఎంత సిన్సియర్గా పని చేస్తాడు, తన కోసం పని చేయమనేసరికి చేయడు మిత్రుల. ఒక ఉద్యోగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. మీ బాస్ చెప్పిండు ఏమని, రేపు పొద్దుగాల నువ్వు 7 గంటలకు రావాలి రోజు డ్యూటీకి. మిత్రులారా నాకు తెలుసు ఉదయం 4-5 గంటలకు కూడా కొంతమంది డ్యూటీలో పోతుంటారు. 5-6 గంటలకు. లేడీస్, జెంట్స్ కూడా కాదండి, లేడీస్ అప్పుడు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు తయారవుతారు, ఎప్పుడు టిఫిన్ కట్టుకుంటారో తెలియదు మిత్రులారా. అంటే బాధ్యతతోటి పని చేస్తాం ఉద్యోగం అంటే. కానీ ఇక్కడ నువ్వు 7 గంటలకు రా అంటే, సార్ నేను నిద్ర లేవను సార్. లేవకు, పండుకో. మిత్రులారా జీవితంలో ఒకసారి వండుకుంటే మనము నలుగురు లేపేటందుకు రావాలి. కాబట్టి తన పని అనుకోడండి. కానీ ఇక్కడ మనం ఓనర్షిప్గా నాది అనుకోవాలి మిత్రులారా. మీరు రోజుకు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజుకు 3,000, నెలకు 90,000 ఇక్కడ సంపాదించవచ్చు. మీ టైంకు మీరే బాస్. ఈ రోజు నుంచి మీరు డిసైడ్ చేసుకోండి, నాకు ఎవరు బాస్ లేడు, నాకు నేనే బాస్. మిత్రులారా నాకు ఎవరు ఎంప్లాయీస్ లేరు. ఎవరైనా ఉంటే నా ఫ్రెండ్సే, వాళ్ళు నా యొక్క వెల్ విషర్సే. ఎవరు మనకు ఎంప్లాయీస్ కాదు, ఎవరు మనకు బాస్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఉదాహరణకు మీకు 5 అని చెప్తున్నా. 5 ముళ్ళ 1,500 రూపాయలు మిత్రులారా. ఇది మన కష్టార్జితం. ఈ కష్టార్జితాన్ని మీరు మీ యొక్క బ్యాంకుకైనా తీసుకోవచ్చు, మీ నియర్ అండ్ డియర్ బ్యాంకుకు కూడా తీసుకోవచ్చు. సేమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? IMPS, నెఫ్ట్. ఇందులో నుంచి 5% TDS, 5% అడ్మిన్ మైనస్ అయితే మిత్రులారా. 5% TDS అనేది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అయినాక ఫామ్ 16A ఇస్తుంది. ఇవ్వకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లో నుంచి తీసేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. IMPS ఇమ్మీడియట్ గా చేయాలి. విడ్రా పెట్టుకోవాలంటే 500 రూపాయలు ఉండాలి. రోజులో కానీ నెలలో కానీ 25,000 వరకు తీసుకోవచ్చు. పేటిఎంకు 10,000. ఇక్కడ మాత్రం 1% ప్లస్ 5 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుంది. అదే నెఫ్ట్ అయినట్లయితే మిత్రులారా 1000 రూపీస్ పెట్టుకోవాలా, లిమిట్ ఏం లేదు, ₹1 కట్ కాదు. కాకపోతే మిత్రులారా 3 to 4 వర్కింగ్ డేస్, లాక్డౌన్ వచ్చినాక 10 days అని కనిపిస్తుంది. కానీ జస్ట్ మీకు 24 hours 48 hours లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సిస్టమేటిక్ గా పేమెంట్ ఇస్తుంది కంపెనీ. మేమందరం ఎందుకు పని చేస్తా ఉన్నారు, టెస్ట్ చేయండి మీరు కావాలంటే. వచ్చిందా రాలేదా? వచ్చిందే చెప్పండి, అబద్ధం చెప్పొద్దు మిత్రులారా. ట్రాన్స్పరెన్స్ సిస్టమ్ ఏదైనా ఉందా అంటే, ఈ రోజు నిజాయితీగా చేసే వ్యాపారం ఏదైనా ఉందా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో అంటే ఒక్క నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. ఇక తర్వాత మన పని ఏంటిది? లర్నింగ్, డూయింగ్. మనం అనుకున్నాం ప్రైమ్ మెంబర్ అయినాం, ఈ భూమి మీద ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చినాం, మన పని అయిపోయింది. మన పని అయిపోయిందంటే పోయి వండుకోవాలని కాదు, మనను నమ్మి వచ్చిన వాళ్లకు హెల్ప్ చేయాలి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మానవ సేవే మాధవ సేవ. అయితే సేవ చేయగానే సేవ కాదు, డబ్బులు కూడా వస్తాయి మళ్ళా మనకు. కానీ 2% మిత్రులారా సెకండ్ లెవెల్. నోట్ చేసుకోండి, అక్కడ 5-5లో 25 కావాలనే రూల్ లేదు మిత్రులారా. కానీ మనం ఇక్కడ స్ట్రక్చర్ చెప్తున్నాం కాబట్టి 750 మిత్రులారా. ఈరోజు కంపెనీలు ఎందుకు లాస్ అవుతాయి, వచ్చిన కంపెనీలు ఎందుకు పోతాయి? 2 కారణాలు మిత్రులారా. కొంతమంది మిమ్మల్ని కూడా అంటారు, ఓ చాలా అయినా సార్ నేను ఎన్ని రోజులు నడుస్తుందో చూస్తా. ఎస్,
నో ప్రాబ్లం. కానీ వాస్తవ సత్యం ఒకటి మిత్రులారా, వచ్చిన ప్రతి కంపెనీ పోలేదు. ప్రధానంగా చూసినట్లయితే కంపెనీలు ఎందుకు పోతాయి? నెంబర్ 1 మిత్రులారా, ఒకటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే, ఇల్లీగల్ యాక్టివిటీస్ తోటి కంపెనీలు పోతాయి. దిస్ ఈస్ ఫస్ట్ రీజన్. నెంబర్ 2, వర్కౌట్ కాకపోతే పోతాయి. వర్కౌట్ కాకపోతే కంపెనీలు కాదు మిత్రులారా, మనుషులైనా అంతే, మన జీవితంలో మన జీతాలైనా అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీలో మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ ప్రైమ్ మెంబర్ తీసుకుంటున్నాం. ప్రైమ్ మెంబర్ తీసుకున్నందుకు కంపెనీ మనకి ఏం చేస్తుంది? సర్వీస్ ఇస్తుంది లైఫ్ టైం. కానీ ఆ ప్రైమ్ మెంబర్ ను ప్రమోట్ చేసినందుకు పైసలు ఇస్తుంది మిత్రులారా. ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్మితే ఇచ్చినట్టు మనము ప్రైమ్ మెంబర్ ను ప్రమోట్ చేస్తే ఇస్తుంది. దానికి ఒక సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ఏంది చూడండి. ఒకటికో కాకుండా ఒక సిస్టమ్ పెట్టింది. సిస్టమ్ ఏంది? ఫస్ట్ లెవెల్లో రెఫర్ అండ్ అర్న్. ఎంత మందినన్నా రెఫర్ చేయండి, 20%. ఒక వ్యక్తి మీద తీసుకున్నాం కాబట్టి 300, 10 మంది అంతే 3000, 100 మంది అంటే ఇంటూ అమౌంట్ అన్నమాట పర్ పర్సన్. ఆ తర్వాత మిత్రులారా, సెకండ్ హెల్ప్ అండ్ అర్న్. మీరు హెల్ప్ చేసినందుకు అతనికి బెనిఫిట్ వచ్చింది. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేసినందుకు అతనికి 300 వస్తే మనకు 30 రూపాయలు, 2%. ఆ తర్వాత అతని పైన ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు లేనిది రాలే కదా. మనం ఎలా వచ్చినామంటే మన తండ్రి ఉన్నాడు కాబట్టి మనం వచ్చినాం. మన తండ్రి ఎలా వచ్చిండంటే వాళ్ళ తండ్రి ఉండు కాబట్టి మన తండ్రి పుట్టిండు. మన తాత ఎలా పుట్టిండు అంటే మనకు ముత్తాత ఉండు కాబట్టి మన తాత పుట్టిండు. అంటే మన వంశం అన్నమాట. ఈ విధంగా 10 జనరేషన్స్ కు పైసలు ఇస్తుంది. మనం రావడానికి కారణం ఎవరు? మన పైన తాత ఉంటాడు. సో మిత్రులారా, ఈ యొక్క 10 జనరేషన్స్ కు 74% 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డబ్బులన్నీ కంపెనీ దగ్గర ఉంటాయి, కంపెనీ పేఅవుట్ వాడు చెప్పినప్పుడే ఇస్తుంది అనుకుంటారు. వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, వాళ్ళది తప్పు కాదు. ఈ రోజు ఎవరిది తప్పు కాదు, పోయినోడిది కూడా తప్పు కాదు మిత్రులారా. ఎందుకంటే వాడు పోవాలని వచ్చిండు కాబట్టి పోయిండు. తప్పు మనదే. 74% వెంటనే ఇస్తుంది ఈ కంపెనీ, మనం చెప్పాలా. ఆ తర్వాత మిత్రులారా, రాత్రికి 6% రాయల్టీ 12 గంటల తర్వాత. ఇది కంపెనీ చెప్పింది ఇస్తుంది. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చలేదు. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఇక్కడ చూశాను. మొట్టమొదటిసారి నేను రాయల్టీ చూశాను మిత్రులారా. ఏ రోజుకు ఆ రోజు రాయల్టీ ఇస్తుంది 12 గంటల తర్వాత. ఆ తర్వాత మిత్రులారా 6% రాయల్టీ, ఆ తర్వాత 10% నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్. మిత్రులారా, టీమ్ సైజ్ కనుక మనం 5 తీసుకున్నట్లయితే, కానీ 5 తీసుకోవాలనే రూల్ లేదు, ఎంతమంది అనే చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. మిత్రులారా, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన 5 మంది మనం తెచ్చాము, వాళ్ళు కూడా అదే విధంగా తెచ్చేటట్టు మనం హెల్ప్ చేసాము. ఇక్కడ మనము హెల్ప్ చేయడం మూలంగా మన టీం 25 అయ్యింది. అయితే అది ఒక రోజులో కావచ్చు, వారం రోజులలో కావచ్చు, నెలలో కావచ్చు. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్ అనేది ఫార్ములా. నో వర్క్ నో ఇన్కమ్, ఓన్లీ సేవింగ్స్ వస్తుంది మీరు అది వాడుకుంటే. సో మిత్రులారా, ఇక్కడ ఒక రోజులో చేసుకోవచ్చు. నిజంగా తలుచుకోవాలంటే ఎంతో మంది ఉన్నారు, ఒక రోజులోనే 5 మందిని పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరు 5ను వాళ్ళు కనుక పూర్తి చేసుకుంటే 10 రోజులలో అయిపోవాలి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 178 కోట్లు. కానీ 5 ఏళ్ళు ఒక్క తీరుగా లేవు. మనుషుల లోపల ఎన్నో నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ కూడా అనలేము మనము, ఎందుకంటే పాపం ఇంతకుముందు వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు పెట్టింది అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ప్రతి దాని వెనక రీజన్ ఉంటుంది, కానీ అంత డెప్త్ కు ఓరన్నమాట. అయితే వాళ్ళ యొక్క బ్రెయిన్ క్లీనింగ్ చేయడానికే టైం పడుతుంది. అయితే మన దగ్గర నేను మొత్తం ప్రోగ్రామ్ తయారు చేసిన, ఎంత పెద్ద మైండ్లో చెత్త ఉన్నా కూడా ఓపెన్ మైండ్ కనుక పెట్టుకొని ఒకవేళ కనుక ఈ యొక్క 3 రోజులు విన్నట్లయితే సబ్జెక్ట్ మీకు మార్నింగ్ ఏమో ప్రెజెంటేషన్, నైట్ ఏమో ఎడ్యుకేషన్. మిత్రులారా, ఏదైనా కారణం చేత మీరు మిస్ అయినప్పటికీ మీకు రికార్డెడ్ ప్రోగ్రామ్స్ మీ సీనియర్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ అయిపోతే మీకు వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత 4వ రోజు నాడు డూ ఆర్ నాట్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నమాట. మీ మనసు విప్పి మాట్లాడవచ్చు మిత్రులారా. అలా మీరు ఎవరైతే చేస్తారో అసలు ఫెయిల్యూర్ స్కోప్ లేదు. కానీ కొంతమంది ఎలా ఉంటుంది, నాకు అన్ని తెలుసు అంటే డక్కన ఏమైంది, బ్రెయిన్ ఓపెన్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం మనం, వినడానికి ఏం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ మిత్రులారా, టోటల్ గేమ్ అంతా 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది, తప్ప వేరేది లేదు. ఆ తర్వాత మిత్రులారా,
ఇందులో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుదాం. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఆర్ఆర్లో 36 చేయండి, 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. దిస్ ఈస్ ద బిజినెస్, దిస్ ఈస్ ద బిజినెస్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. కానీ ఇక్కడ మీరు ఒక చిత్రం చూసినట్లయితే మీకు ఒక స్పష్టంగా కనిపిస్తుంది. హిమాలయాలలో పోతున్నాడు అతను ఫస్ట్ ఏం చేశాడు, డ్రెస్ మార్చుకున్నాడు. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి, మనము పర్ఫెక్ట్ టైం మార్కెట్లోకి వెళ్ళాలి మిత్రుల. లర్నింగ్, డూయింగ్, టీచింగ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, టీచింగ్ చేయడానికి ఉరుకుతారు, లర్నింగే కాదు. అంటే దాని అర్థం ఏంటిది, ఈత నేర్చుకోడు కానీ ఈతల పోటీలో పాల్గొంటారు. ఏమైతుంది మిత్రులారా, మీకు తెలుసు, రామ్ రామ్ సత్య హై. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు లర్నింగ్, ఆ తర్వాత ప్రాక్టికల్ గా చేయండి, డూయింగ్. దీన్ని చెయ్యండి, ప్రాక్టికల్ గా మీరు యాప్ని యూజ్ చేయండి. రైటా రాంగా, మీకు ఏదైతే జరిగిందో అదే షేర్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా సెకండ్ ఏం చేయాలా, టీచింగ్ చేసిన తర్వాత హెల్ప్ చేయాలి. మన జూనియర్లకు మనం వాళ్ళకు పాపం తెలియదు కాబట్టి వాళ్ళకు మీటింగ్ అయిపోయి, మీటింగ్ రండి కాదు, వాళ్ళకి ఏ పార్ట్ లో డౌట్ ఉందో ఆ పార్ట్ మనం క్లియర్ చేయాలి. మీటింగ్ వచ్చిన తర్వాత క్లియర్ చేయాలి, మొదలు పెట్టుకోదు మీరు. అతను ఈ యొక్క సీడీ వినమనండి, ఈ 90 minutes ప్రోగ్రామ్ వినమనండి, వినమన్న తర్వాత మీరు క్లియర్ చేయండి. దాన్ని మనం హెల్పింగ్ అంటాం మిత్రులారా. అయిపోయింది, ఆ తర్వాత డూప్లికేట్, ఫినిష్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్కమ్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. రీపర్చేజ్ లో కూడా మిత్రులారా నెక్స్ట్ మనీ టోటల్ 457 కంపెనీలలో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అప్లైన్ 10 levels డిస్ట్రిబ్యూషన్ ఉంది, 25%. మిత్రులారా దీనికి జియో ఫోన్ మంచి ఉదాహరణ. నెట్వర్క్ తయారు చేస్తే ఏంటిది, ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళు 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. యూజర్. మిత్రులారా మనం కూడా ఒక యూజర్లను తయారు చేద్దాం, 10 లక్షల మందిని. నేను ఒక్కడనే వచ్చా, రోజు ఈ పని చేయడం ద్వారా రోజు కొత్త మంది యాడ్ అవుతా ఉన్నారు, ప్రతిరోజు యాడ్ అవుతా ఉన్నారు. కాబట్టి రాత్రి 25,000 మంది దాటారు. 25,000 మందిని అందరు చేశారు కాబట్టి దాటింది. యూజర్స్ మిత్రులారా 10 లక్షల మంది యూజర్స్ తయారు చేశాము. ఆ 10 లక్షల మంది కూడా ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మిత్రులారా. కేవలం వాళ్ళు ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు, వాళ్ళకు 2% క్యాష్ బ్యాక్ 4 రూపీస్ వచ్చింది. 10 లక్షల మంది రీఛార్జ్ చేసుకున్నారు, 40 లక్షలు వచ్చింది. 25% అందులో 10 lakhs రూపీస్ 10 మందికి వంచితే ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తుంది రీఛార్జ్ మీద. రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పలేదు, ఓన్లీ 1 ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీలో మాత్రమే ఇలాంటి రీపర్చేజ్ ఉంది మిత్రులారా. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. వేరే కంపెనీలలో మిత్రులారా టార్గెట్లు కంప్లీట్ కావడానికి జూనియర్లకు ఫోన్ చేయాలి, నీకు ఇంత తక్కువ ఉంది అంత తక్కువ ఉంది, చివరాఖరికి మనమే కొనుక్కొని పెట్టుకుంటారు మిత్రులారా. డేట్లు ఎక్స్పైరీ అయినాక గొడవంట పడేస్తారు మిత్రులారా. ఇలాంటి కంపెనీ ఎక్కడ లేదు. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు, మరి ఓన్లీ రీఛార్జ్ లోనే కాదు కదా క్యాష్ బ్యాక్ వచ్చేది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అన్నిట్లో కూడా వస్తుంది కదా. ఏంది దీని పరిస్థితి, పొటెన్షియాలిటీ ఏముంది మిత్రులారా? నమ్మశక్యంగానటువంటి ఇన్కమ్ ఈ రోజు మీ జీవితంలో రాసి పెట్టుకోండి. సువర్ణాక్షరాలతోటి లిఖించదగిన రోజు అని చెప్పా. ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు మనకు, ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు, ఒక కుటుంబానికి 400 వస్తే 1 కోటి రూపాయలు నెలకు మిత్రులారా. ఇలాంటి వ్యాపారము పార్ట్ టైం చేయాలనా, ఫుల్ టైం చేయాలనా, ఎంత దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? బ్రతుకులలో బ్రతకడానికి, కేవలం బ్రతకడానికి చేసే ఉద్యోగానికి ఇచ్చేంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలన్నా ఇవ్వద్దా మిత్రులారా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి టీం ఎలా తయారవుతుంది? మనం ఒక రోల్ మోడల్గా ఉంటే తయారవుతుంది మిత్రులారా. కానీ రోల్ మోడల్గా ఉండకుండా, మనము ఆదర్శంగా ఉండకుండా కొంతమంది ఉంటారన్నమాట. అలా ఉండకూడదు మిత్రులారా. రోజుకొక కంపెనీలు మారే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతోటి జీవితంలో ఏమి సాధించలేరు. నేను 32 సంవత్సరాల నా అనుభవం నుంచి చెప్తున్నా మిత్రులారా, ఒకటి తప్ప 2-3 కంపెనీలు చేసే ఏ ఒక్క వ్యక్తి బాగుపడ్డోడు చరిత్రలో లేడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చిన నేను ఈ రోజు వరకు నన్ను ఎంతో మంది రెడ్ కార్పెట్ వేసి పిలిచారు మిత్రులారా. కానీ ఒక్కసారి నేను కమిట్మెంట్ అయితే, మాట ఇస్తే మాట తప్పేది లేదు, మడిమే తిప్పేది లేదు. అందుకే మిత్రులారా మీరు ఈ రోజు ఇమీడియట్ గా క్లియర్ అయితే ప్రైమ్ మెంబర్ కాండి, లేకపోతే రేపు క్లియర్ అయితే రేపు కాండి. చివరాఖరికి 3 రోజులలో మొత్తం నా సబ్జెక్ట్ అయిపోతుంది. 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ లో మీరు క్లియర్ చేసుకొని కాండి. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మిత్రులారా
ఇక మడిమె దిప్పొద్దు, మాట దప్పొద్దు, పట్టు పట్టవలేనయా, పట్టు పట్టరాదు, పట్టువలేనా, పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు పట్టవలేనయా బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట ఏమేలు, విశ్వదాభిరామ వినురవే. టేక్ ద డిసిషన్. 100 సార్లు ఆలోచన చేయండి. ఒక్కసారి ఎంటర్ అయినాక మిత్రులారా, ఇక మనిషి ప్రాణం పోయినా మాట పోవద్దు. ఆ విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు మిత్రులారా. గుడ్ న్యూస్ ఏంటంటే మన కష్టార్జితంలో మనకు టీడీఎస్, అడ్మిన్ ఛార్జీలు మైనస్ అవుతాయి. దీంట్లో మాత్రము 100% క్యాష్ బ్యాక్ యూజ్ అవుతుంది. మీకు 10 రూపాయలు వచ్చినా కూడా 10 రూపాయలు యూజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు మిత్రులారా. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, రీఛార్జ్ కానీ, పోస్టు, ల్యాండ్లైన్, మెట్రో, క్యాబ్, ఫ్లైట్, హోటలు, ఫారెన్ టూరు అన్నీ ఉన్నాయి మిత్రులారా. సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్, 100% గ్యారంటీ ఇన్కమ్. 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ మిత్రులారా. రాయల్టీ కూడా ఇలాంటి రాయల్టీ ఎక్కడా లేదు మిత్రులారా. సిల్వర్, గోల్డ్, డైమండ్, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. సిల్వర్ అంటే ఎంత సింపుల్ మిత్రులారా. కేవలము మనము 5 మందిని ప్రైమ్ మెంబర్లను చేసి అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్ అంటే 9 + 5 మిత్రులారా 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. అన్లిమిటెడ్ డెప్త్ 1% రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది మిత్రులారా. మీరు తెచ్చిన వాళ్ళను మాత్రమే మీరు సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అయిపోతారు, మీరు బంగారం అయిపోతారు. ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ మీకు 2% వస్తుంది మిత్రులారా. సిల్వర్ కు 1% వెళ్తుంది. ఫైనల్ గా మూడోది మిత్రులారా అర్థం చేసుకోండి. సిల్వర్ కావడానికి 5 + 9 14 అయితే 14 × 5 70 మంది అయితే గోల్డ్ అయిపోతాం. 10 లెవెల్స్ తర్వాత వచ్చే కౌంటింగ్ ఇదంతా. ఆ తర్వాత మిత్రులారా 70 × 5 350 కాదు మిత్రులారా, అంతకంటే ఇంకా తక్కువ. ఎందుకు అంటే మీరు డైమండ్ కావడానికి, మీరు గోల్డ్ కావడానికి 70 అయితే మిత్రులారా మీరు తెచ్చిన వాళ్ళు కాదండి. మీ యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవ్వరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు మిత్రులారా. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 ఇయర్ చెప్తున్నా నేను, అంత లోపల అవుతారు. కానీ క్యారెక్టర్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. రోజుకు 3 గంటలు పనిచేయండి, నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి. 1 ఇయర్ లోపల మీరు డైమండ్ అయిపోతారు. 3% అన్లిమిటెడ్ డెప్త్, నో పీవీ బీవీ, నో రైట్, నో సైడ్ లెగ్గులు ఏమీ లేవు ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్ అంటే మనకు టోటల్ గా ఒక టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వస్తుంది మిత్రులారా. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈరోజు యావత్ భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీలలో ఇలాంటి క్రౌన్ డైమండ్ మాత్రం లేదని నేను ఘంటాప్రదంగా చెప్పగలుగుతా. ఓపెన్ ఛాలెంజ్ గా నేను చెప్పగలుగుతా మిత్రులారా. కారణం ఏంటిది? క్రౌన్ డైమండ్ అని పేరు ఉండడం వేరు, కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ లేదు. కంపెనీ 1% ఇస్తుంది మనకు, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. రాసుకోండి మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా కేవలం క్రౌన్ డైమండ్ కావడానికి మనము కేవలం మన 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో డైమండ్ చేస్తే చాలు. మాక్సిమం 2 ఇయర్స్ లోపల అయిపోతారు, అంతకంటే తొందరగా అయిపోతారు మిత్రులారా. మిత్రులారా ఇది మీరు స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. అయితే ఈ క్రౌన్ డైమండ్ అనే రాయల్టీ ఏదైతే ఉందో ఇది మాత్రం రాత్రి 12 గంటలకు రాదు మిత్రులారా. ఇది కేవలము 3 నెలలకు ఒకసారి వస్తుంది. దాని వెనుక కారణం ఏంటిది మిత్రులారా? మనం అనుకున్నటువంటి మన డ్రీమ్ కార్ కావచ్చు, డ్రీమ్ హోమ్ కావచ్చు మిత్రులారా. మొన్న ఏప్రిల్, మే, జూన్ 3 నెలల క్రౌన్ డైమండ్ రాయల్టీ 9 లక్షల రూపాయలు వచ్చింది మిత్రులారా. ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చి. వాట్ ఏ వండర్ఫుల్ మిత్రులారా. ఇలాంటి ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. మరి మీరు ఈ రోజు స్టార్ట్ చేస్తే 2 ఇయర్స్ అనుకుంటే మీరు జీవితంలో రిటైర్డ్ అయిపోతారు. మీరు ఇంకొక 1 ఇయర్ అయినాక స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి 2 ఇయర్స్ అయినాక రిటైర్డ్ అవుతారు. మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తే మిత్రులారా అప్పుడు ప్రాక్టికల్ గా చూడొచ్చు, అప్పుడు మీరు రిటైర్డ్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత అవుతారు మిత్రులారా. కాబట్టి పోస్ట్ పోన్ చేసి చేయడం అవసరమా మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మీరు ఒక్క రోజు లేట్ చేసినా కూడా మీ 2 సంవత్సరాలకు 1 రోజు యాడ్ అవుతుంది అక్కడ. అర్థం చేసుకోండి. ఆలస్యం అమృతం విషం మిత్రులారా. కాబట్టి ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకునే లోపలనే మీరు నిర్ణయించుకోవాలి, డూ ఆర్ నాట్.
డౌట్స్ క్లియర్ చేసుకోండి, మీ సీనియర్స్ తోటి మాట్లాడండి. ఎందుకంటే మీరు 1770 పెడతారు మిత్రులారా. 1770 రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేం. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా, ఎన్ని అనుమానాలున్నా, చివరాఖరికి గేమ్ అంతా 1770. కాబట్టి ఆ 1770కి మీరు 1770 క్వశ్చన్స్ అడగండి, లేదా 1770 రోజులు రాండి మీటింగ్కు, ప్రాబ్లం లేదు. కాబట్టి మిత్రులారా, మీ యొక్క ట్రైన్కు మీరు ఇంజన్. కాబట్టి మనము ట్రైన్ నడుస్తలేదు అనొద్దు, దానికి ఇంజన్ ఉందా లేదా చూడాలి. అదే విధంగా మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఈ టీంకు నేను ఇంజన్ అయితే మీ టీంకు మీరు ఇంజన్ మిత్రులారా. ఎవరైతే ఇది రాత్రి 12 గంటలకు వస్తుంది లీడర్షిప్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ మనకు అదనంగా ఒక 10% వస్తుంది. ఆయనకు 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది మిత్రులారా. కానీ దీని ఎలిజిబిలిటీ ఏందంటే మనం తెచ్చిన 5 మందికి హెల్ప్ చేయాలి, వాళ్ళ ద్వారా 5 చేపియాలి. 5 25 మిత్రులారా లీడర్షిప్. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే 30 రోజులలో చేస్తే 5, 25, 30 రోజుల్లో పూర్తి చేస్తే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది, గోవా ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా, ఫుల్ పెయిడ్. ఆ తర్వాత కంపెనీ నుంచి సమన్యాయం ఉంది, సమదృష్టి ఉంది. మీకు గాని మీ తర్వాత వచ్చిన వాళ్ళకి గాని ఒకటే రూల్ మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చకుండా సేమ్ ఫార్ములా వర్క్ చేస్తుందంటే వర్కౌట్ అవుతుంది అనేది అర్థమైపోయింది. ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి కూడా 1500 రూపాయలు కడితే 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ తర్వాత మిత్రులారా నేషనల్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్ పనిచేసే వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత సీనియర్ నుంచి మిత్రులారా ఎంత ఈజీ ఉందండి, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్, రోజు ప్రజెంటేషన్ జరుగుతుంటది, ఆల్ లాంగ్వేజెస్ లో జరుగుతుంటది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు చెప్పొచ్చు, కొందరు చెప్పకపోవచ్చు. కానీ మీరు తెచ్చి కూర్చునే పెట్టుకున్నా కూడా డైలీ ట్రైనింగ్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, డిఎస్ఎస్ అంటే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీరు కోటీశ్వర్లు కావచ్చు మిత్రులారా. మీరు 30 రోజులలో 5-25 పూర్తి చేసుకున్నారు మన టీంలో చాలా మంది. మీరు కూడా 5-25 పూర్తి చేసుకొని మీరు గోవా ప్రోగ్రామ్ నేషనల్ టూర్ విన్నర్ కావాలని, 90 రోజులలో 5-25 125 చేసుకొని మీరు ఇంటర్నేషనల్ టూర్ దుబాయ్ బాలి ప్రోగ్రామ్ మీరు విన్నర్ కావాలని అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా సెల్యూట్ చేయాలి మిత్రులారా. 90 రోజులలో కానీ మిత్రులకు కూడా 5-25 125 625 మిత్రులారా, వాళ్ళు బాధపడొద్దు. నా కంపెనీలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఫారెన్ టూర్ చేయాలి అనే ఒక విశాల హృదయం ఉన్న మేనేజ్మెంట్ మనకు దొరికింది, మంచి సీనియర్స్ మనకు దొరికారు మిత్రులారా. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏమీ లేదండి, ఓన్లీ గేమ్ 1770 మిత్రులారా. వెంటనే నిర్ణయించండి, ఈరోజు డిసైడ్ చేయండి, ప్రాక్టికల్ గా మీరు వాడండి. నేను చెప్పింది నిజమా కాదా చూడండి. ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత నేను తీసుకుంటా. కేవలం 3 నెలలు పని చేద్దాం, రోజుకు 3 గంటలు పని చేద్దాం, రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు సంపాదిద్దాం మిత్రులారా. 2 సంవత్సరాలలో టోటల్ రిటైర్మెంట్ అయిపోదాం, 20 తరాలకు కావాల్సిన డబ్బులు సంపాదిద్దాం. మీరు వచ్చేటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఒక్క వ్యక్తిని తీసుకురండి, మీరు 50 మందిని తెచ్చే లోపే ఇది అయిపోతుంది. రాని వాళ్ళని ఏమనకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఈ రోజు రాని వ్యక్తి రేపు వస్తాడు, రేపు రాని వ్యక్తి ఎల్లుండి వస్తాడు, ఈ వారం రాకపోతే వచ్చే వారం వస్తాడు, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాడు, ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరం వస్తారు. కానీ మీరు మాత్రం రాండి, మీరు రాండి, వాళ్ళు వస్తారు. నేను చేశాను, 25,000 మంది అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాగానే అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో నా సారు నాకు చెప్పింది అంతే. 90 రోజులు ట్రైనింగ్ చేయమన్నాడు, 90 రోజులు నేను వచ్చా. జనవరి నుంచి నా ఇన్కమ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గింది లేదు మిత్రులారా. ఆ తర్వాత 90 రోజులు మీరు వ్రతంగా చేయండి. చేయకూడని పనులు ఏంటివి? ఎవరికి మీరు డబ్బులు కట్టకండి, ఎవరికి పేమెంట్ 1 రూపాయి కట్టొద్దు. ఆ తర్వాత ఎవరికి జనాలను ఇస్తామని లేదా మీ కింద వేస్తామని ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ లేదు, చేయకూడదు. మీరు ప్రైమ్ మెంబర్ కాండి, మీరు ప్రైమ్ మెంబర్లను చేస్తూ వెళ్ళిపోండి. ఇవి 2 పనులు ఉన్నాయి. ఈ 2 పనులు చేతగాని వ్యక్తులు మనకు అవసరం లేదు, అసమర్థులు మనకు వద్దు మిత్రులారా. కౌరవుల్లాగా 100 మంది అక్కర్లేదు, పాండవుల్లాగా 5 మంది చాలు మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ప్లాన్ షార్ట్ కట్ లో చెప్పకండి, మీ యొక్క యూజర్ నేమ్ ను వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మీ యూజర్ నేమ్ ను వైరల్ చేయకండి. కొంతమంది అనుకుంటారు ఆ వైరల్ చేసేస్తే వాళ్ళు సైన్ అప్ అయిపోతే నేను కోటీశ్వరుని అయిపోతా. మిత్రులారా, కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటే కోటీశ్వర్లు గారు. ఆ తర్వాత మీరు అచీవ్మెంట్స్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా మీరు ఫోన్లో మాట్లాడొద్దు. అసలు అచీవ్మెంటే లేదు మీ దగ్గర, ట్రైనింగే కాలేదు, మీరు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. మీకు బిజినెస్ పైన అనుమానం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను మీరు ఆలకించండి,
జూమ్ మీటింగ్ అటెండ్ కాండి. చాలా మంది చెప్తారు మీటింగ్ వచ్చితేనే సక్సెస్ అవుతుంది సార్. మీరు రాండి, వేరే వాళ్ళు అర్థం చేసుకోకపోతే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మిత్రులారా, ఈ రోజు ఉదయాన మీరు తొందరగా కనుక వచ్చినట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ను సైన్అప్ చేసుకోండి. ఎందుకంటే రాత్రి ఎడ్యుకేషన్ ఉంటుంది మిత్రులారా, మీ సీనియర్ సహకారంతో ఇది కంప్లీట్ చేయండి. ఒకవేళ కనుక ఈరోజు డిసిషన్ మీది పూర్తి అయిపోతే, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే మీరు వెంటనే స్టార్ట్ చేయొచ్చు. 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయలేం మిత్రులారా. మీకు అనుమానం ఉంటే మాత్రం అవసరం లేదు, ట్రైనింగ్ అటెండ్ కానీ మీ సీనియర్ తోటి మాట్లాడండి. 3 రోజులు నాకు అవకాశం ఇస్తే 3 రోజులు మీకు 9 గంటల టైంలో మీరు డిసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ 4వ రోజు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. అది డౌట్స్ ఉన్న వాళ్లకు మాత్రమే మిత్రులారా మరీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు మీటింగ్ లో ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, సార్ 3 రోజులు అయినాకనే నేను ప్రైమ్ మెంబర్ కావాలన్నా. లేదండి, సైన్ అప్ తోటే ప్రైమ్ మెంబర్ కావచ్చు మిత్రులారా. ఆ తర్వాత మీరు ఈ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ తీసుకొని ఎడిట్ ప్రొఫైల్ చేసుకోండి, యాడ్ మనీ చేసుకోండి మిత్రులారా. చేసుకొని మీరు ఇందులో సక్సెస్ కాండి. కాబట్టి ఈ రోజు మీ యొక్క విలువైన సమయం ఇచ్చేసి 90 నిమిషాలు మీ విలువైన సమయం ఇచ్చారు మిత్రులారా. కాబట్టి మీకు నా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఒక్కసారి హాల్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ స్క్రీన్ టచ్ చేసినట్లయితే రైట్ సైడ్ లో మీకు మోర్ అని ఉంటుంది. మీ యొక్క పేరు, మీ యొక్క సీనియర్ పేరు మిత్రులారా. ఎందుకంటే 7 o'clock హాల్ మీటింగ్ లాక్ అయిపోతుంది. మీరు అంతా కంపల్సరీ ఉన్నవాళ్లే, కంప్లీట్ ఇన్నవాళ్లే. నేను ఎందుకు హాల్ మీటింగ్ క్లోజ్ చేశానంటే సగం ఇన్న వాళ్ళకి అర్థం కాదు మిత్రులారా. లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది. శంకర్ మావురం గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. స్క్రీన్ టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని మెల్లగా టచ్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు సార్. ఆ తర్వాత ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది? శంకర్ గారు మాట్లాడండి, మీ మైక్ ఓపెన్ అయింది. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇది అంతా మంచిగానే ఉంది కానీ సార్, ఇది జనాల్లోకి మనం ఎట్లా తీసుకెళ్తాం? 1770 మనీ అంటే ఇది వరకు చాలా ఉండి కొన్ని మోసపోయిన కూడా చాలా మంది ఉంటారు కదా, అదొక డౌట్. నేను మీ పేరు ఏంటిది, మీ సీనియర్ పేరు ఏంది, మీ ఊరు ఏంది అని అడిగా. సీనియర్ పేరు స్వాతి మేడం. ఓకే రైట్. మీ ఊరు ఎక్కడ? మాది జూలపల్లి మండల్, పెద్దాపూర్ విలేజ్. ఎక్కడ అది? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, ఏ స్టేట్ వస్తుంది? తెలంగాణ, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకే రైట్. మీరు ఈ రోజే మొదటిసారి వచ్చిండ్రు కదా? అవును. అయితే మొదటిసారి వచ్చిన వాళ్ళు ఏంటంటే కంపల్సరిగా 3 రోజులు మార్నింగ్ మీరు ఎవరికి చెప్పాలని ప్రయత్నం చేయకండి. ముందు నుంచి నేను మీటింగ్ లో కూడా 4 సార్లు చెప్పాను. ఫస్ట్ లెర్నింగ్, తర్వాత డూయింగ్, తర్వాత టీచింగ్. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళిపోయారు? లెర్నింగ్ కంటే ముందే మీరు ఈత రాకుండా ఈతల పోటీలో పాల్గొనమని చెప్పలే నేను. పాల్గొనొద్దు. మీరు ఏం చేయాలా, ఫస్ట్ మీరు బేసిక్ ఏంటిది, 3 రోజులు రోజుకు 3 గంటల టైం ఇవ్వాలి. మీ మేడం పంపించినటువంటి దాంట్లో కూడా ఇన్విటేషన్ లో క్లియర్ గా ఉంటుంది, ఒకసారి చదవండి. అక్కడ నా ఇన్విటేషన్ క్లియర్ గా ఉంటుంది. 3 రోజులు వచ్చినాక మళ్ళీ 4వ రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అడిగిన క్వశ్చన్ 4వ రోజు అడిగే క్వశ్చన్ అది. మీరు సిస్టమ్ లో ఫాలో కాకపోతే చాలా మీ ప్రాబ్లం కాదు శంకర్ సార్, చాలా మంది ప్రాబ్లం అదే. ఈత రాదు, వెంటనే ఏం చేస్తారు, ఈతల పోటీలకు వెళ్ళిపోతారు. వీరవరణం చెందుతారు, ఉన్నోళ్ళకు బాధ పెడతారు. కరెక్టా? రైటా రాంగా? కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలి, మీ మేడం కు చెప్పాలి, మేడం మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్ ని మీకు యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. కానీ నైట్ ఏదైతే ఎడ్యుకేషన్ దొరుకుతుందో అది మీకు ఛానల్లో ఉండదు. మీరు మీ సీనియర్ కు చెప్పండి, నైట్ది మాకు రికార్డింగ్ పంపిమని చెప్పి మీరు మళ్ళీ ఏం చేయాలి, ఈ 3 రోజుల వరకు మీరు మూసుకొని ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చి ఏమని చెప్తుంది, మాస్క్ పెట్టుకోమంటుంది. నేను కూడా మీకు ఏమని చెప్తున్నా, 3 రోజుల వరకు మూసుకోండి, ఎవరికి చెప్పకండి. మీరు ఫస్ట్ తెలుసుకోండి ఇందులో మోసం ఏముంది, ఇందులో తప్పేముంది, ఒప్పేముంది, మీరు వినండి. విన్న తర్వాత ఒకవేళ కనుక ఈ మీటింగ్ వచ్చినప్పటికీ మీరు మళ్ళీ ఏం చేయాలి, డేలో ఒక 1 hour ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ వినాలి. ఫర్ 3 days మీరు చేయాల్సిన పని ఇది. అప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది. పేపర్ పెన్ తీసుకొని రాసుకున్నాక 4వ రోజు నాడు ఓపెన్ మార్కెట్ లో మీరు అడగొచ్చు. ఆ రోజు సిలబస్ ఉండదు. ఇక ఆ రోజు డూ ఆర్ నాట్, సెషన్ పేరే డూ ఆర్ నాట్.
అప్పుడు మీకు అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు మీ విలువైన 1770 రూపాయలు పెట్టాలి తప్ప ఈ రోజు 1770 కట్టకూడదు. మనకు అనుమానం ఉంటే ఎందుకు కడతామండి? మనకు అనుమానం క్లియర్ అయితే కడతాం మనం. ఓకే శంకర్ సార్, క్లియర్? క్లియర్ సార్, క్లియర్. రైట్. మీరు 3 రోజులు రెగ్యులర్ గా రండి, మీ సీనియర్ తోటి టచ్ లో ఉండండి, మీ సీనియర్ మీకు గైడ్ చేసినట్లు ఫాలో కాండి. నెక్స్ట్ త్రిపాఠి సార్. సార్ బాపు సార్ చెప్పండి. బాపు గారు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మాది మంచిర్యాల సార్, మాది తెలంగాణ. వెరీ గుడ్. ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది? నాకు నిజంగా మీరు చెప్పే విధానానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఈ లర్నింగ్, డూయింగ్, టీచింగ్, హెల్పింగ్ నాకు చాలా బాగా నచ్చిన పదాలు సార్ ఇవి. వెరీ గుడ్. ఎందుకంటే ఈ లర్నింగ్ లేదు, డూయింగ్ లేదు, డూయింగ్ లేదు, టీచింగ్ లేదు, టీచింగ్ లేదు, హెల్పింగ్ లేదు సార్. చాలా బాగుంది సార్, మీ సెషన్ కూడా బాగుంది, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే సార్. అయితే మీరు మాత్రం 3 రోజులు కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ పాల్గొని ఆ తర్వాత 90 రోజులు నాకు అవకాశం ఇస్తే రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు ఇన్కమ్ మీకు ఇప్పిస్తాను సార్. మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క కాంప్లిమెంట్స్ కు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను ఈ రోజు ప్రోగ్రామ్ ఇక్కడికి మనం క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు కోస్ట్ గా హెల్ప్ చేసిన సాయిబాబా సార్ గారికి, మీకు, అదేవిధంగా వెంకట్ సార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ సాయంకాలం 5 గంటలకు మనం ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం.